నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. ప్రస్తుతం మన ముందు సీను వైట్లా ఉన్నారు. ఈయన మరోసారి మళ్ళీ ఢీ అంటూ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా ఢీ ఈ నెల 6వ తారీఖున మళ్ళీ రిలీజ్ కాబోతుంది. మరి ఆ సినిమా అప్పట్లో సాధించిన విజయం గురించి, బిహైండ్ ఏం జరిగింది రిలీజ్కు ముందు కానీ రిలీజ్ తర్వాత కానీ, ఆ సక్సెస్తో ఆయన జర్నీ ఎలాంటి మలుపు తిరిగింది, ఈ విషయాలన్నీ ఇప్పుడు మనతో షేర్ చేసుకోబోతున్నారు. లెట్స్ వెల్కమ్ సీను వైట్ల గారు. నమస్తే సీను వైట్ల గారు. నమస్కారం సుబ్బారావు. యా మళ్ళీ ఢీ ఢీ సక్సెస్ అనేది నిజంగా మీకు ఒక మెమరబుల్ కదా. సో ఇప్పుడు మళ్ళా ఆడియన్స్ ముందుకి తీసుకురాబోతున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో 4K రిజల్యూషన్తో రిలీజ్ చేయబోతున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది? చాలా ఆబ్వియస్గా సంతోషంగా ఉందండి. అంటే చాలా విషయాలు గుర్తొస్తూ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 18 years అవుతుంది. అవును. సో 18 years తర్వాత ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఆ సినిమాకి అది ఒక జస్ట్ ఒక సినిమా కాదు నాకు సంబంధించినందుకు, ఇట్స్ ఎ జర్నీ. ఆ జర్నీని లో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, సో ఎన్నో విషయాలు తెలుసు కదా. సో అందుకని ఢీ ఎప్పుడు స్పెషల్గా ఫీల్ అవుతుంటాను నేను. సో చాలా చాలా ఉన్నాయి నిజంగా. అంటే జనరల్గా ఒక బిడ్డని ప్రసవించాలంటే ఒక తల్లి ఎలాంటి కష్టాలు పడుతుందో, పర్టికులర్గా ఈ ఢీ సినిమాకి సంబంధించి, ఈ ఢీ సినిమా వెలుగులోకి రావటానికి, అసలు స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ అయ్యి రిలీజ్ అవటానికి మీ యూనిట్ కూడా అంతే కష్టాలు పడింది కదా. సో వాటన్నిటిని ఒక్కసారి నెమరు వేసుకుంటే ఎలా? యాక్చువల్గా అండి, ఢీ అనే కథ ఒక నాకు ఒక లైన్ ఎక్కడ కోన వెంకట చెప్పినప్పుడు ఆ లైన్ని నేను నా రైటర్స్ గోపిమోహన్ వీళ్ళతో కూర్చుని డెవలప్ చేసుకుని ఒక ఫుల్ కథగా రూపొందించిన తర్వాత నేను ఒక ప్రొడ్యూసర్కి చెప్పాను. ప్రొడ్యూసర్కి చెప్తే ఆ ప్రొడ్యూసరు కథ చాలా బాగుంది అంటే, అప్పటికి నేను విష్ణుని ఎక్కడ ఉషాకిరణ్ గెస్ట్ హౌస్లో సార్ చూశాను. ఈ అబ్బాయి బాగుంటాడు ఈ క్యారెక్టర్ కానీ నేను ఫీల్ అయ్యాను. ఓకే. ఫీల్ అయిన తర్వాత నేను ఆ ప్రొడ్యూసర్కి ఈ క్యారెక్టర్ విష్ణు చేస్తాడు హీరోగా, మనం ఈ కథ చేద్దామని చెప్తే ఆ ప్రొడ్యూసరు లేదు వేరే హీరోతో చేద్దాం ఇది అని చెప్పాడు. అంటే ఆ వేరే హీరో అప్పటికి అవైలబుల్ లేడనే విషయం నాకు తెలుసు. సో ఈ హీరోతో అయితే ఏంటి అంటే వాళ్ళు అంత సముఖంగా లేరు విష్ణుతో చేయడానికి. అప్పుడు నేను క్యాజువల్గా సచిన ప్రొడ్యూసర్ ఇప్పటికీ ఉన్నారా? ఉన్నారు. ఆ తర్వాత నేను సినిమాలు కూడా చేశాను. సో అది ఎవరు నాకు పేర్లు అనవసరం. సో ఆ తర్వాత నేను సత్యనారాయణ రెడ్డికి చెప్పాను క్యాజువల్. సత్యనారాయణ నా ఫ్రెండ్ కదా. సత్యనారాయణ రెడ్డి అప్పటికి భగీరథ చేస్తున్నాడు. సత్యనారాయణ రెడ్డి క్యాజువల్గా చెప్పాను, తను ప్రొడ్యూసర్ అని చెప్పలా. తను చాలా ఎగ్జైట్ అయ్యాడు. సత్యనారాయణ రెడ్డి తెలుసు కదా మీకు, చాలా ప్యాషనేట్గా ఉంటాడు. సినిమా అంటే ఇష్టం అతనికి, పైగా నేనంటే చాలా ఇష్టం. సో ఈ కథ అతను బాగా నచ్చి ఇది మనం చేద్దామని అన్నాడు. తనంతట తను మనం చేద్దాం అనేటప్పటికి నాకు చాలా సంతోషంగా అనిపించింది. తను అంటే విష్ణు హీరోగా చేద్దాం అన్నప్పుడు తను ఇమ్మీడియట్గా ఏం ఆలోచించకుండా తను ముందుకు వచ్చాడు. అలా ఆ సినిమా స్టార్ట్ అయింది. అలా సత్యనారాయణ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ సినిమా స్టార్ట్ అయింది. అయితే ఆ తర్వాత మీకు తెలుసు కదా, కొన్ని తనకి అంతకుముందు సినిమా అతను కొంచెం ఇబ్బంది పడ్డాం ఫినాన్షియల్గా. దానివల్ల ఇబ్బంది పడ్డాడు. చాలా క్రైసిస్ వచ్చినప్పుడు నేను అంత నమ్మాను ఆ సినిమాని, అలాగే సత్యనారాయణ రెడ్డి నమ్మాడు. కానీ సత్యనారాయణ రెడ్డి కొంచెం అలాంటి పరిస్థితి రావటం వల్ల, తన ఇంటెన్షన్ చాలా మంచిది, నా కెరీర్ బాగుండాలని ఎక్కువ కోరుకునే మనిషి సత్యనారాయణ రెడ్డి. సో నాకు చాలా ముందుకు వచ్చే సినిమా స్టార్ట్ చేశాడు. కాకపోతే ఏమైంది, ఆ ప్రాబ్లమ్స్ అలా రావటం వల్ల ఆ సినిమా నేను అంత నమ్మి ఉండటం వల్ల, పైగా సత్యనారాయణ నా ఫ్రెండ్ అయి ఉండటం వల్ల, నేను ప్రొడ్యూసర్ని కాకపోయినప్పటికీ కూడా నేను కొంచెం భుజాన్ని వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏ స్టేజ్లో మీరు భుజాన్ని వేసుకోవాలి? అప్పటికి ఒక 28-29 days షూట్ జరిగింది. ఓకే. ఆ టైంలో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అది ఆగకూడదని నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. ఒక ప్యాషన్ అంటే చాలామంది అప్పుడు నేను స్టార్ట్ చేసి వెళ్తూ ఉన్నాను. సత్యనారాయణతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. సత్యనారాయణ పాపం తను హెల్ప్లెస్గా ఉన్నాడు, బట్ సంతోషిస్తున్నాడు. బట్ ఈ సినిమా చాలా బాగుంటుంది, నాకు ఎప్పుడు ఇచ్చేలాగే తను ఎప్పుడు బూస్ట్ ఇస్తూ వస్తూ ఉన్నాడు. అట్లా వెళ్తూ ఉంది. మ్యాక్సిమం దాన్ని 94 days షూట్ చేశాను ఆ సినిమా, కొంచెం పర్ఫెక్షన్ కోసం అని చెప్పేసి.
ఇంకా నాకు ప్రొడ్యూసర్ లేడు కదండి, ఇంకా అంటే ప్రొడ్యూసర్ అంటే నేనే ఉన్నాను, అలా సత్యనారాయణ నా వెనకాల ఉన్నాడు. ఆవిడ ఫైనల్గా పాపం సత్యనారాయణ మళ్ళీ ఒక సిచ్యువేషన్లో కనుక నా వాళ్ళు కూడా ఇంకా అవ్వటం లేదు అని అనుకున్నప్పుడు మళ్ళీ తను వచ్చాడు. మళ్ళీ తను వచ్చి అలా ఇద్దరం కలిసి దాన్ని ఫినిష్ చేసాం. నన్ను చేస్తున్నప్పుడు చాలామంది డిస్కరేజ్ చేస్తుండేవారు, ఏంటి నువ్వు పెడుతున్నావు, ఈ సినిమా రిలీజ్ అవ్వదు, దాని అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీని ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఆబ్వియస్గా. సో ఎంతమంది ఎన్ని డిస్కరేజ్ చేసినా నేను ఆ సినిమాని ఫినిష్ చేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. ఆ కాపీ నేను చూడాలనుకున్నాను. అట్లాగే ఆ సినిమాని కంప్లీట్ చేయడం జరిగింది. కంప్లీట్ చేసిన తర్వాత ప్రొజెక్షన్స్ వేయటం, ఆ ప్రొజెక్షన్స్ వేయటం చూసిన వాళ్ళందరికీ విపరీతంగా నచ్చటం, ఆ సినిమాకున్న హర్డిల్స్ అన్నింటినీ కూడా ఆ సినిమా అనే క్లియర్ చేసుకుంటూ అలాగా వెలుగు చూసింది ఆ సినిమా. అంటే సినిమా ఫినిష్ అయ్యి కాపీ వచ్చిన తర్వాత, షో వేసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్కి నచ్చిన తర్వాత కూడా సత్యనారాయణ రెడ్డి గారికి ఉన్న ముందు సినిమా ఆ కమిట్మెంట్స్ అన్నీ ఈ సినిమా మీద పట్టడం వల్ల, బర్డెన్ వల్ల అది ఇంకా ముందు కదల యాక్చువల్గా. ఆ టైంలో ఎలా దాన్ని ముందు తీసుకెళ్ళి నాకు బాధ ఉండేది. సత్యనారాయణ ఏం చేద్దామంటే, ఏం చేస్తాను, నా ఫ్రెండ్ తను ఇరుక్కుని ఉన్నాడు, తనకి కావాలని చేసింది ఏది కాదు, తనకు తెలుసు కదా మీకు సినిమా అంటే ఎంత ప్రాణం అతనికి. సో కాదు, ఏం చేయగలుగుతాం. సో బట్ సత్యనారాయణ ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, ఇది మంచి సినిమా, ఇది మంచి సినిమా, ఇది బయటికి వెళ్తుంది, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తూ ఉండేవాడు నాకు. అట్లాగే అది బిజినెస్ అవటం, నా దాసరి గారు తీసుకోవటం, ఫస్ట్ దాసరి గారే దాన్ని తీసుకుంది నైజాంకి. అట్లాగే శాటిలైటు, అట్లా ఒకటి అలా మూవ్ అయ్యి బిజినెస్ అయ్యి ఆ ఫ్రెండ్స్ ఎన్వి రెడ్డి గారు ఆ సినిమా ఎట్లాగైనా రిలీజ్ అవ్వాలని, నాకు ఆయన పెద్ద వెల్ విషర్. అంటే ఆ సినిమా ఆయనకు విపరీతంగా నచ్చి ఆయన ఏదో పంతం పట్టు కూర్చుని ఇక్కడ ఆ సినిమాని ఎలాగైనా రిలీజ్ చేయాలని ఆయన పట్టుకుని కూర్చున్నారు. కూర్చుని ఆ సినిమా అట్లాగా కంప్లీట్ అయిపోయింది. అదే మొత్తం బిజినెస్ అయింది. రిలీజ్ కష్టాలు అవన్నీ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం ఇవన్నీ రెడ్డి గారు వీళ్ళందరూ అయితే పడ్డారు. అందులో నన్ను ఇన్వాల్వ్ చేయలేదు. నేను అప్పుడు దుబాయ్ సీన్లో బిజీగా ఉన్నాను. ఓకే. ఇది ఫినిష్ అవ్వకుండా దుబాయ్ సీన్ స్టార్ట్ చేసేసాను. అదే మీరు కాపీ తీసిన తర్వాత దుబాయ్ సీన్ స్టార్ట్ చేశాను. ఇంక రిలీజ్ పీరియడ్లో నేను ఆ దుబాయ్ సీన్ షూట్లో బిజీగా ఉన్నాను. మీరు షూట్లో బిజీగా ఉన్నారు, ఈ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్కి ఎలా అనే ఒక టెన్షన్ అయితే ఉంది, 100% ఉంది. సో ఆ టైంలో ఎన్వి రెడ్డి గారు ముందుకు రావటం, ఆ బాధ్యత మొత్తం నల్లమల్ల బుజ్జి మీద పెట్టడం, బుజ్జి దాన్ని భుజస్కంధాల మీద వేసుకొని తన సొంత డబ్బులు నాకు తెలిసి ఒక 70-80 lakhs వరకు తను కూడా ఇన్వెస్ట్ చేశాడు. నాకు ఎప్పటి నుంచి తను బిగినింగ్ నుంచి ఫ్రెండ్ కాబట్టి నాకు తెలుసు ఇవన్నీ. సో మీకు ఎప్పుడు ఈ సినిమా డెఫినెట్గా థియేటర్లోకి మనం వస్తుంది, గ్యారంటీగా ఒక మంచి సినిమా అవుతుంది అన్న కాన్ఫిడెన్స్, అంటే సినిమా బిగినింగ్ నుంచి మంచి సినిమా అనేది తెలుసు, బట్ ఈ హార్డిల్స్ అన్నీ దాటుకొని థియేటర్లోకి వెళ్తుందన్న కాన్ఫిడెన్స్ మీకు ఎప్పుడు వచ్చింది? ఫ్రమ్ ది డే వన్ ఉంది నాకు ఇది. లేకపోతే నేను ఎందుకు నా సొంత డబ్బు పెట్టి ఫినిష్ చేస్తాను సినిమాని? సొంత డబ్బు ఎందుకు పెడతాను? నేనే సబ్జెక్ట్ మీద నమ్మకం ఉండటం వేరు, ఫినిష్ చేయటం వేరు. వన్స్ ఫినిష్ అయిన తర్వాత కూడా ఒక బిగ్ హార్ట్ మన కళ్ళ ముందు కనపడ్డప్పుడు ఇది చాలా కష్టం. నాకు సత్యనారాయణ రెడ్డి చెప్పేవాడు, నువ్వు వర్రీ అవ్వకు, ఈ సినిమా రిలీజ్ అవుద్ది, నువ్వు అలా కూల్గా ఉండు, నువ్వు ఆ సినిమా చేయి అంటే నాకు అంత వెల్ విషర్తాను. నువ్వు ఆ సినిమా చేయి, మళ్ళీ దాని అక్కడ డిస్టర్బ్ అవ్వకు. ఆ సినిమా అంటే ఇది కాపీ తీసేసిన తర్వాత రెడీ చేసిన తర్వాత నేను ఆ సినిమా మీదకి వెళ్ళిపోయాను, నువ్వు దాని మీద కాన్సన్ట్రేట్ చేయి, సినిమా రిలీజ్ అవుద్దని చెప్పాడు. అయితే ఈ బిహైండ్ ఏం జరుగుతుందో నాకు నిజంగా తెలియదు. అంటే ఆ రిలీజ్కి సంబంధించి అంటే నేను మీకు తెలుసు ఆ సినిమాకి నాకు రెమ్యునరేషన్ అది అలా కాదు కదా. సో నేను తిరిగి డబ్బు పెట్టి అన్ని చేసినా కూడా నేను ఎప్పుడు భయపడాను డబ్బు పోద్దని. అదే నాది పోయినా సత్యనారాయణ పోయినా ఒకటే, మేమంతా ఒక ఫ్యామిలీ లాగే. సో అది పెద్ద నేను పట్టించుకోవాలా. బట్ ఈ రిలీజ్ అవుతున్నప్పుడు నాకు ఒకరోజు నేను ఇక అయిపోతుంది రిలీజు, అన్నీ క్లియర్ అయిపోయినాయి, ఇంక ప్రాబ్లం లేదు అని అన్నప్పుడు నేను మార్చిలో అబ్రాడ్కి వెళ్తున్నా. అబ్రాడ్కి దుబాయ్ సీన్ సాంగ్స్ కోసం వెళ్తున్నా. ఏదో టాకీ దుబాయ్లో చేయాలి. యూరోప్ వెళ్తున్నప్పుడు రెడ్డి గారు వచ్చారు. రెడ్డి గారు వచ్చి అగైన్ అంటే ఆ సినిమా ఫినిష్ చేసే ప్రాసెస్లో ఒక 42 lakhs నేను మల్లికార్జున్ గారి దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాను. మీ సొంత డబ్బు కాకుండా మీరు ఫైనాన్స్ కూడా తీసుకున్నారు, హామీ ఉండి దానికి నేను తీసుకున్నాను కదా సినిమా మీదే. బట్ అదేమన్నారంటే రెడ్డి గారు, సిను ఈ 42 lakhsకి నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, హామీ తీసుకోవాలి, అప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా. నా మాట నీ సినిమా బాగుంటుంది, నీ ఫ్యూచర్కి చాలా బాగుంటుంది అని అంటే ఇంకా ఆయన వచ్చినప్పుడు నేను కాదని అనే ప్రసక్తి లేదు కదా. సో ఇమ్మీడియట్గా నేను సైన్ చేశాను 42 lakhsకి. చేసేసి నేను అబ్రాడ్కి వెళ్ళిపోయాను, షూట్కి వెళ్ళిపోయాను.
వెళ్ళిపోయాను. ఏప్రిల్ 13 సినిమా రిలీజ్. అప్పుడు నేను యూరోప్లో ఉన్నాను, ఆస్ట్రియాలో. రిలీజ్కి లేను నేను ఇక్కడ యాక్చువల్గా థియేటర్లో చూడాలనే కోరిక ఉంటుంది కదా, అంత కష్టపడి సినిమా. అప్పుడు నేను అక్కడ టైం జోన్ డిఫరెన్స్ ఉంటుంది కదా, పొద్దున్నే ఫస్ట్ అప్పుడు 8:45 షోస్ అప్పుడు ఇంకా రాలా. బ్రహ్మరాంబ నుంచి అందరూ చూసి ఫోన్ చేసి చెప్పారు, ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా, చాలా మంచి హిట్, చాలా పెద్ద హిట్ అది అని చెప్పి రెడ్డి గారు అందరూ ఫోన్ చేసి చెప్పారు. ఫెల్ట్ సో హ్యాపీ. సో అది ఒక మంచి జర్నీ. అంటే ఎప్పుడు కూడా రెసిలియన్స్ అంటారు కదా, తట్టుకోవడం. ఆ తట్టుకున్నప్పుడే మనకి ఆ ఫ్రూట్స్ వస్తాయి. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ సినిమా. నేను ఎప్పుడు ఆ డీ విషయంలో గర్వపడతాను నేను. నిజంగా అండి, ఒక మంచి సినిమా బయటికి రావాలని ఇంతమంది, అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ సత్యనారాయణ రెడ్డి కావచ్చు, మీరు డైరెక్టరు, అరే ఈ సినిమా బయటికి తేవాలని మీకుంటుంది. సో అందుకే మీ సొంత డబ్బు పెట్టారు, ఫైనాన్షియల్ డబ్బు కూడా మీ హామీతో మీరు దాన్ని ఫినిష్ చేశారు. బట్ వేరాజ్ కాంతి పిచ్చేశ్వరరెడ్డి గారు కానీ, నల్లమల్ల బుజ్జి కానీ, ఇలా ఇంతమంది ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండటం అనేది నిజంగా ఒక అదృష్టమే కదా. డెఫినెట్గా. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే, టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ, నాకు రెడ్డి గారు సత్యనారాయణ రెడ్డి వెరీ క్లోజ్. అంటే నల్లమల్ల బుజ్జి గారు నాకు అంత క్లోజ్ కాదు, బట్ సత్యనారాయణ రెడ్డికి ఆయన క్లోజ్. సో సత్యనారాయణ రెడ్డికి హెల్ప్ చేయాలని ఇంటెన్షన్తో ఆయన అన్నీ చేస్తుంటారు, అది చేశారు. అది నేను రిలీజ్కి ఏదో ఉంటాయి కదా హర్డిల్స్, అవన్నీ వాళ్ళు మాట్లాడుకున్నారు. బట్ నేను చేయగలిగింది, ఇంకా నేను ఎంత చేయగలిగాలో అంత చేసేసాను. అంటే అప్పుడు ఆఫ్టర్ రిలీజ్ తర్వాత కూడా, అంత పెద్ద హిట్ అయిన తర్వాత కూడా నేను ఆ 42 lakhs మళ్ళీ ఆ ఫైనాన్షియల్ మల్లికార్జున్ వాళ్ళ అసోసియేట్లు అందరికీ ఇచ్చాను. ఆ దుబాయ్సిన డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాను. బట్ నాకు ఎప్పుడో డబ్బులు కొంచెం నేను లాస్ అయ్యాను, ఆ ఫీలింగే లేదు నాకు ఆ సినిమా విషయంలో. రీజన్ ఏంటంటే, నేను ఆ సినిమాని నమ్మాను, నన్ను ప్రోత్సహించింది సత్యనారాయణ రెడ్డి. తన ఇంటెన్షన్ మంచిది, నాకు సీను కెరీర్ బాగుండాలని ఎక్కువ కోరుకున్నాడు సత్యనారాయణ రెడ్డి. సో తను స్టార్ట్ చేసాడు, తనకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అందరం కలిసి దాన్ని ఎలా అయినా ఫినిష్ చేయాలి, అదే ఇంటెన్షన్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా అనుకున్నప్పుడు అందరం, నేను డైరెక్టర్ నేను అనుకుంటే సరిపోదు కదా. సో అందరం అలా చేసాం. అది ఒక తృప్తిగా, నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇప్పుడు. రిలీజ్ అయ్యి మంచి హిట్ అయిన తర్వాత మరి మీ రెమ్యునరేషన్ తీసుకున్నారా? అంటే దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా దానికి. అంటే వేరే సినిమాల తాలూకు ప్రాబ్లమ్స్ ఎన్నో ఉండి నాకు రాశారు, బట్ నా దాకా డబ్బు అంతా రాదు కదా. సో నేను కదా ఆలోచించలేదు అసలు, ఆ డబ్బు గురించి ఆలోచించలేదు. అది పెద్ద హిట్ అవడం అవసరం కూడా లేదు కదా. ఆ సినిమా ఇచ్చిన మైలేజ్ అనేది అవును మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెట్టి. డెఫినెట్గా. సో అది నథింగ్ యాక్చువల్గా. ఇంకా డబ్బు గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. సినిమా విషయానికి వచ్చేటప్పటికి డబ్బు గురించి ఆలోచించే మనస్తత్వం కూడా నాది కాదు. ఎందుకంటే లేకపోతే అప్పుడు నేనేం పెద్ద సంపాదించింది లేదు. కానీ ఎందుకు చేసినదంతా కూడా, ఎందుకు చేశాను, సినిమా మీద ప్యాషన్ నాకు. కానీ సత్యనారాయణకి కానీ సినిమా అంటే పిచ్చి. ఇప్పుడు కూడా సత్యనారాయణకి ఏదన్నా డబ్బు వస్తే తను ఏం చేస్తాడు, సినిమా తీస్తాడు. ఇప్పటికి సినిమా తీద్దాం అని అంటుంటాడు నాతో. ఇప్పటికి కూడా ఎప్పుడు తను అదే ఎనర్జీతో ఉంటాడు. సో అందుకని నేను కూడా ఈ ఎక్స్పీరియన్స్ మీ తర్వాత సినిమాలకి, అంటే కొంచెం ఫైనాన్షియల్ పరంగా కానీ గట్టిగా ఉండటానికి ఈ ఎక్స్పీరియన్స్ బాగా బీజం వేసింది అనుకోవచ్చా? ఎలా? ఇంకా గట్టిగా ఉండడానికని కాదు, అంటే నేను ఎప్పుడు కూడా ఏ సినిమా అయినా సరే, అది డీ అవ్వచ్చు, ఇంకోటైనా, అంతకుముందు చేసిన వెంకీ యాక్చువల్గా 74 daysలో తీసాను. వెంకీ కంటే ఎక్కువ రోజులు ఈ సినిమానే తీసాను నేను. ఓకే, డీనే తీసాను. సో ఎప్పుడు రెస్పాన్సిబుల్గానే ఉంటాం, గట్టిగా ఉండడం అని కాదు, కొంచెం అంటే అది మన హ్యూమన్ సైకాలజీ అండి. అంటే కొంచెం జాగ్రత్త పడాలి, అంటే మనం కొంచెం ఒక సినిమాలు ఆగుతుంటే ఇలాంటివి ఏదో కొంచెం ఉంటుంది. ఆబ్వియస్గా మాకు మనిషికి వచ్చి ఉండొచ్చు తప్ప ప్రత్యేకంగా ఏం లేదు. ఇంకా అట్లా ఆ సినిమా నాకు ఎంత హెల్ప్ అంటే, ఇంకా అది డీ తర్వాత దుబాయ్ సీను, ఆ దుబాయ్ సీన్ తర్వాత రెడీ, ఇలా వరుస హిట్స్ వచ్చినాయి. ఇంకా సో అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఒక మంచి ఇంటెన్షన్తో మనకు పని చేస్తే అది మనకి అలాగే కాకుండా వేరే రూపంలో ఎంత హెల్ప్ అవుతుంది అనేది డీ నాకు చూపించింది. సో డీ ఎప్పుడు ఒక స్పెషల్గానే ఫీల్ అవుతాను నేను. ఇప్పుడు డీ మీరు ఫస్టే చెప్పారు, ఒక ప్రొడ్యూసర్ చెప్పాను, హీరో విష్ణు అంటే కాదు వేరే హీరోతో చేద్దామన్నారని చెప్పారు. సో ఎప్పుడన్నా షూటింగ్ టైంలో అరే ఆ ప్రొడ్యూసర్ ఆ రోజున అలా అన్నారు, మనం విష్ణు కాకుండా వేరే హీరోతో చేసి ఉంటే మనకి బాగుండేదేమో నిజంగా అన్న ఎప్పుడైనా లోపల, అంటే బయటికి వ్యక్తం చేయలేకపోవచ్చు, మీ ఇన్నర్గా ఎప్పుడన్నా ఆ ఫీలింగ్ ఎప్పుడన్నా కలిగిందా? రాలే అసలు, ఆ థాట్ రాలే నాకు. ఎంతసేపు ఆ క్యారెక్టర్ విష్ణు సరిపోతాడు, యాప్ట్గా ఉంటాడనే స్ట్రాంగ్ ఫీలింగ్ నాకు ఉంది. అందులో స్ట్రాంగ్ సపోర్ట్ శ్రీహరి లాంటి యాక్టర్ ఉన్నాడు, బ్రహ్మానందం గారు, సునీల్, జయప్రకాష్ రెడ్డి గారు, ఇంతమంది ఉన్నారు. నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలే. జెనీలియా ఉంది,
సో నాకు ఇప్పుడు ఆ ఇన్సెక్యూరిటీ రాలా. సినిమా విషయంలో ఎప్పుడు ఇన్సెక్యూరిటీ లేదు. ఓకే, ఈ హర్డిల్స్ అని వస్తా అంటే తెలిసి నేను ప్రిపేర్డ్గానే చేశాను కదా, కొంచెం అంటే నేను కాన్షియస్గానే చేశాను. అప్పుడు ఆ హీరో వాళ్ళు అన్నారు కానీ అప్పుడు అతను అవైలబుల్గా లేడు, కొంచెం టైం పడుతుంది. సో అలా. అవును, ఇప్పుడు చెప్పొచ్చు ఏముంది అందులో అది ఇది అంటే ఎందుకు ఆ ప్రొడ్యూసర్ ఎందుకు ఆ హీరో ఎవరు ఆ ప్రొడ్యూసర్ ఇప్పుడు అందరూ సత్యనారాయణ రెడ్డి గారి లాగా ఉండరు కదా. ఆయన మార్కెట్ చూసుకున్నాడు, ఆ ప్రొడ్యూసర్ మార్కెట్ చూసుకున్నాడు. అదే అతను తప్పు కాదు కదా, అది మనం చెప్పొచ్చు తప్పు కదా. అందుకే నేను తప్పు పట్టట్లేదు కానీ, బట్ నేనేమన్నానంటే ఈ సినిమా ఇంత బడ్జెట్లో చేస్తానని చెప్పాను, ఇంతలో వద్దు ఈ సినిమా అని చెప్పాను. ఆయన ఎవరినో కనుక్కుని అంతలో అవదంటున్నారండి, ఆయన తీసేది నాకు తెలుసా ఆయన ఎవరికో తెలుసా అని అడిగాను నేను. కానీ ఆయనకి చెప్పిన బడ్జెట్ కంటే తక్కువలోనే డీన్ చేసింది. ఆ సంవత్సరం అప్పుడు నేను పెట్టాను కదా, నాకు తెలుసు కదా నేను అందులో తీసాను. సో వాళ్ళైనా అలాగే చేస్తాను, ఎవరైనా అలాగే చేస్తాను కదా. ఇంకా నేను కాబట్టి ఇంకో 10 రోజులు పెంచాను షూటింగ్, నేనే కాబట్టి అక్కడ. సో ఆయన అభిప్రాయం అది. ఇప్పుడు దాని వెంకీ సక్సెస్ అయింది, దాని తర్వాత అందరివాడు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయింది, దాని తర్వాత చేసిన సినిమా ఇది. సో ఒక సక్సెస్, ఒక తర్వాత ఒక పెద్ద హీరోతో సినిమా చేసిన తర్వాత యాక్చువల్గా ఆ నిర్మాత కానీ బయట వాళ్ళు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ సినిమా కోసమే చెప్పుండొచ్చు సలహా అది. అప్పటి వరకు విష్ణుకి హిట్ లేదు. సో ఎందుకు పర్టికులర్గా విష్ణుతోనే చేయాలి అన్న? నాకు ఎందుకో ఉషాకిరణ్ గెస్ట్ హౌస్లో కలిసాడు వెంకీ ఎడిట్ అప్పుడు, ఫైనల్ ట్రిమ్ చేస్తున్నాను నేను అప్పుడు కలిసినప్పుడు చాలా ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నాడు, భలే ఉన్నాడు ఇతను, బాగుంటాడు. ఎందుకో నేను అనుకుంటున్నప్పుడే ఫ్రేమ్ అవుతుంది కదా అది, ఆ కథ షేప్ అవుతుంది, ఇతను బాగుంటాడు అని అనుకున్నాను. నాకు కొంచెం ఇప్పుడు కూడా నేను ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే అప్పుడు కొంచెం ఎక్కువ ఆలోచించేవాడు కాదు, వెళ్ళిపోయాడు. అట్లాగే వెళ్ళాను. తను చాలా బాగా చేశాడు, కష్టపడి చేశాడు. సో మోహన్ బాబు గారి రియాక్షన్ ఏంటి ఫస్ట్ ఆ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ రాగానే? మోహన్ బాబు గారికి ఫస్ట్ కథ చెప్పాను నేను, వెళ్ళి కథ చెప్పిన వెంటనే నేను వెళ్ళి అగ్ చేసుకున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చి, ఎక్స్ట్రాడినరీగా ఉందా అని. ఆయన ఎందుకు ఆ సినిమా రషెస్ చూసినప్పుడు కానీ ఎప్పుడు ఫుల్ హైలో ఉండేవారు, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉందని నన్ను చాలా అప్రిషియేట్ చేసేవారు. ఆ కాపీ చూసినప్పుడు ఆయన అప్రిషియేట్ చేసిన విధానం నేను ఇప్పుడు మర్చిపోలేను. అట్లాగే రిలీజ్ అయిన తర్వాత అంత పెద్ద హిట్ అవడానికి పెద్ద గ్రాండ్గా ఆయనే ఫంక్షన్ చేశారు, పెద్ద ఫంక్షన్ చేశారు కదా. అవును. సో ఆయన హ్యాపీ. అంటే మోహన్ బాబు గారు అబ్బాయి అప్పటి వరకు సక్సెస్ లేదు, సినిమా మంచి సినిమా, మరి వాళ్ళు ఈ హార్డ్ డీల్స్ వచ్చినప్పుడు వాళ్ళ వైపు నుంచి ఎలాంటి సహకారం అందలేదా? ఎలా? యాక్చువల్గా మోహన్ బాబు గారికి ఉండేది మనసులో, అన్నారు కూడా నాతో, సినిమా చాలా బాగుంది బట్ ఇది ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ సినిమా ఫినిష్ అయినా రిలీజ్ అవ్వని పరిస్థితి ఉంది, కాబట్టి ఇది మనం చేద్దాం మన బ్యానర్లో అని అన్నారు ఆయన. మన బ్యానర్లో చేద్దాం అని అన్నారు ఆయన. అంటే ఏ స్టేజ్లో? ఆగినప్పుడు 28 days తర్వాత ఆగినప్పుడు అదంతా పక్కన పెట్టి ఫ్రెష్గా లక్ష్మీ ప్రసన్న మీద, ఆ బ్యానర్ మీద మళ్ళీ మనం చేద్దాం అని అన్నారు ఆయన. నేను తీస్తాను ఈ సినిమా, నాకు అంత నచ్చింది ఇది అని అన్నప్పుడు సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి నా ఫ్రెండు నన్ను అంత నమ్మి ఈ సినిమా నువ్వు మనం చేద్దామని అన్నప్పుడు వదిలేసి వెళ్ళటం నాకు కరెక్ట్గా అనిపించలేదు. నేను లేదండి నేను చేస్తాను అంటే, పాపం ఆయన మోహన్ బాబు గారు అన్నారు, నువ్వు ఏదో మూర్ఖుల్లో ఉన్నావా నువ్వు, ఈ సినిమా ఎలా రిలీజ్ చేస్తావా నువ్వు అని అన్నారు. అంటే నా మీద ప్రేమతోటే ఆయన, ఎందుకంటే పాపం సీను ఇబ్బంది పడతాడేమోనని. కానీ నేను నాకు కానీ సత్యనారాయణకి కానీ ఒక అప్పుడు చాలా ఇదిలో ఉండేవాళ్ళం, కొంచెం మూర్ఖత్వం ఉంటారు, ఏమంటారో తెలియదు. సో అలా చేసేసాను. నీ ఫస్ట్ సినిమా స్టార్ట్ అయ్యి కొన్ని రోజులు షూట్ అయ్యి ఆగిపోయింది, ఆ తర్వాత నీ కోసంతో ఒక ఐడెంటిటీ వచ్చింది, వరుసన సక్సెస్లు వచ్చిన తర్వాత ఈ సినిమా మళ్ళీ హార్డీలు పడ్డప్పుడు అరే ఇందిరా ఇన్ని వరుసన సక్సెస్ టైంలో ఈ హార్డీలు పడిందే అని ఎప్పుడన్నా ఆ అంతర్మదనం ఎప్పుడన్నా? డెఫినెట్గా ఉంటుంది, ఎందుకు ఉండదు. అడి ఇంత మంచి సినిమాకి ఎందుకు ఇలా జరుగుతుంది? సో మనం చేస్తున్నప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ప్రతిరోజు ఒక బ్యాటిల్లే. సో కానీ నేను ఎప్పుడు కూడా నాలో ఒక లక్షణం అది, ఎప్పుడు అన్నీ చుట్టుముట్టినప్పుడే నాలో
అన్ని ఎనర్జీస్ బాగా వస్తాయి. అంటే ఒక ఛాలెంజ్గా తీసుకుంటాం దాని ప్రాబ్లం కంటే కూడా ఒక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని ఎలా ఓవర్కమ్ అవుతాం, అదే ఒక మోటివ్ అనేది ఉండింది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ఈ సినిమాని ఫినిష్ చేస్తాను నేను అనేది ఉంది. సత్యనారాయణ ఏమంటాడు, ఎప్పుడు ధైర్యం ఇస్తాడు కదా, సత్యనారాయణ ఈ సినిమా రిలీజ్ అవుద్దని తనని చెప్తాడు. అట్లాగా మా ఇద్దరి ఒక ఏదంటారు దాన్ని, ఒక ఆ సినిమా పిచ్చో ఏదో ఒక అంటే క్యాలిక్యులేషన్స్ లేకపోయిన మా ఇద్దరు మనస్తత్వాల వల్లే ఆ సినిమా ఫినిష్ అయ్యి బయటకు వచ్చింది. అదే క్యాలిక్యులేషన్స్ ఉంటే ఆ సినిమా స్టార్ట్ అవ్వదు, ఆ సినిమా ఫినిష్ అవ్వదు, ఆ సినిమా రిలీజ్ అవ్వదు. క్యాలిక్యులేషన్స్ లేకపోవడమే ఆ సినిమాకి ప్లస్. మా ఇద్దరికి అప్పుడు క్యాలిక్యులేషన్స్ లేవు. స్టార్ క్యాస్ట్ విషయానికి వస్తే స్క్రిప్ట్ అనుకున్నప్పుడు హీరోగా మంచు విష్ణుని ఫిక్స్ అయిపోయారు, ఓకే. వేరాజ్ ఇంకో క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ శ్రీహరి చేసిన పాత్ర, సో తన శంకర్ గౌడ్, ఆ క్యారెక్టర్కి ఫస్ట్ ఆప్షన్ శ్రీహరేనా లేదంటే వేరే ఏమన్నా? కాదు, ఫస్ట్ కథలో అసలు శ్రీహరి క్యారెక్టర్ లేదు, వేరే ఏదో అని అనుకున్నప్పుడు ఆ రైటర్ లైన్ చెప్పినప్పుడు కానీ శ్రీహరి క్యారెక్టర్ లేదు. ఆ తర్వాత డెవలప్ చేసిన తర్వాత ఇది ఒక శ్రీహరి లాంటి ఒక యాక్టర్ లేకపోతే హోల్డ్ కాదు. అంటే జస్ట్ ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంటే సినిమా బతకదు, ఎంటర్టైనింగ్గా ఉండాలి, సేమ్ టైం ఎంటర్టైన్ చేయగలగాలి ఆ క్యారెక్టర్ అని అంటే అది శ్రీహరి ఉండాలి అని శ్రీహరిని దృష్టిలో పెట్టుకుని చేయటం వల్లే ఆ డెప్త్ వచ్చింది ఆ సినిమాకి. అంటే రెగ్యులర్గా తన్ని కూడా నెగిటివ్ చేస్తే సినిమా పండదు అలాగా. సో తనలో ఒక పాజిటివ్ షేడ్ తీసుకొచ్చి, సో తను ఒక మాఫియా ఇదిలో ఒక డాన్గా ఉన్నప్పటికీ కూడా తను గుడ్ సైడ్ ఉంటాడనే ఒక క్యారెక్టరేషన్ తీసుకొచ్చి తను విపరీతంగా ఆ క్యారెక్టర్ కూడా ఎంటర్టైన్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు శ్రీహరి. తనకి నాకున్న ఒక ఇది కానీ ప్రతి సీన్ని ఇంప్రూవైజ్ చేసుకోవటం, ఇద్దరం కూర్చుని అలా మాట్లాడతాను ఇలా మాట్లాడతాను, మంచి మా ఇద్దరి మధ్య చాలా ఫ్రెండ్షిప్ అండర్స్టాండింగ్ ఉండటం, అవన్నీ దానికి ఆ క్యారెక్టర్ బాగా హెల్ప్ అయింది. అట్లాగే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఫస్ట్ లేదు, కథ లైన్లో లేదు. ఆ తర్వాత బ్రహ్మానందం గారి క్యారెక్టర్ని పెట్టాం, ఆ తర్వాత జేపీ గారి క్యారెక్టర్ని తీసుకొచ్చాం. ఇవన్నీ తీసుకొచ్చి అంత చక్కగా ప్యాడింగ్ చేయటం వల్ల అది బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు జేపీ గారికి యాక్చువల్గా ఆయన ఆ డైలాగ్ డెలివరీ కానీ అది కానీ ఫేమస్ బాగా, బట్ ఆయనకి డైలాగులు లేకుండానే కూర్చోబెట్టాలి అనేది ఎలా, అసలు దాన్ని అది ఎలా దీన్ని ఎలా ఎంతవరకు పండించగలం అనే ఆలోచన ఎప్పుడు రాలేదు? నా క్యారెక్టర్ మేము డిస్కషన్స్లో అనుకున్నప్పుడు ఇలాంటి ఒక క్యారెక్టర్ చేద్దాం, అన్నీ తెలిసి ఉన్నాయి కానీ వాడికి చెప్పలేకపోతున్నాడు, అంటే వాడు ఎవడో ఉండాలి, వాడికి ఏం పని చేయకూడదు, అలాంటి క్యారెక్టర్ని డిజైన్ చేద్దాం అన్నప్పుడు ఆ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు జేపీ గారిని పేరు చెప్పాను, జేపీ గారిని దృష్టిలో పెట్టుకుని చేద్దామని. ఆయన టెరిఫిక్ యాక్టర్, ఏదైనా ఛాలెంజ్గా తీసుకుని చేస్తారు ఆయన, ఆయన దృష్టిలో పెట్టుకుని చేద్దామని అలా చేసిన తర్వాత నాకు అసలు జేపీ గారి మీద విపరీతమైన కాన్ఫిడెన్స్. ఆయనకి క్యారెక్టర్ చెప్పి, సార్ ఇది అంకుల్ అనేవాడిని నేను, అంకుల్ ఇది ఇలా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇలా చేద్దాం అంటే ఆయన చాలా ఇష్టం అలాంటివి అంటే ఆయనకి. ఆయన ఎక్స్ట్రాడినరీగా చేశారు ఆ క్యారెక్టర్. అదే థియేటర్లో ఎంత రెస్పాన్స్ అంటే ఆ క్యారెక్టర్కి నిజంగా చాలా అమేజింగ్ అనిపించింది. అంటే ఆయన నోన్ ఫర్ హిజ్ డైలాగ్స్ కదా యాక్చువల్గా, ఆయన పవర్ అది లేకుండా చేయటం అది. ఆ ప్రతి ఆయన అరుస్తూ ఉంటారు కదా, ప్రతి అరుపు వెనకాల డైలాగ్స్ ఉంటాయి, అది ఒక రిథమ్ ఉంటుంది, అది ఆయన అంత చక్కగా చేశారు ఆయన. అలాగే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ముందు లేదనుకున్నా కూడా దాన్ని ఆ క్యారెక్టర్ని మీరు దాన్ని క్రియేట్ చేసి దాన్ని రావు గారు ఇన్వాల్వ్ చేయకుండా అనేది ఆ తర్వాత చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఏ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కానీ ఏదన్నా చిన్న విషయం వచ్చినా కూడా అరే నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు ఇలా, అది రాసేటప్పుడు ఇది ఇంత ఫేమస్ అయిద్దని మీ రైటర్స్ కోనా కానీ మీరు కానీ మోహన్ కానీ ఎవరన్నా అనుకున్నారా? ఇది వచ్చిందా డిస్కషన్ మీ మధ్య? అంటే అలాగా డైలాగ్స్ ఎప్పుడు కూడా నేను స్పాట్లో రాసేవాడిని చాలా సినిమాల వరకు, టిల్ బాద్షా నేను ఎప్పుడు సీన్ షూట్ చేసే ముందు డైలాగ్స్ రాస్తాను. అంటే ఒక వెర్షన్స్ ఉంటాయి కానీ ఆ ఫైనల్ వెర్షన్ అక్కడే వస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఆ ప్రెషర్ తీసుకుంటాను నేను, తీసుకుని ఆ ఫ్రేమింగ్ రాకుండా చాలా కలోకియల్గా న్యాచురల్గా ఉండాలంటే ఆ లాస్ట్ మినిట్స్లో బాగా వస్తుందనేది నా నమ్మకం, అలాగే చేసుకుంటూ వచ్చాను. సో డైలాగ్స్లో ఎప్పుడు గోపిమోహన్ గారిని వెళ్ళదు ఎవరు కూడా నన్ను ఇన్సెక్యూర్గా ఉండి మ్యాజిక్ చేస్తాడు అక్కడ ఇంకాను అనే ఫీలింగ్లోనే ఉంటారు వాళ్ళు. సో ఈ రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అనేది ఎలా వచ్చిందంటే, మన కామన్ ఫ్రెండ్ కేవీ రావు గారు ఉన్నారు కదా, తెలుసు కదా, ఆయన రావు గారు అంటాం మేము సరదా, నేను కానీ సత్యనారాయణ కానీ. ఆయన పాపం కొంచెం చాలా మంచి మనిషి, కొంచెం ఆయన ఏదో హామీలు ఇచ్చేస్తుంటాడు, ఈయన కొంచెం నోడుతో ఎక్కువ నేను సత్యనారాయణ ఇప్పుడు అనుకునేవాళ్ళు, అదొకటి రీజను.
తర్వాత నా క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు తులసిరామ్ అని. నేను ఎప్పుడు క్లాస్లో ఎక్కువ అలరా చేస్తూ ఏదో ఒకటి చేస్తుంటే వాడు నన్ను ఇన్వాల్వ్ చేయకురాని వాడాడు. ఈ అన్ని కలిపి దాన్ని అలా కాయిన్ చేశాను, రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అనేది. ఇంకా బాగా వర్కౌట్ అయిపోయింది. అంటే చేసేటప్పుడు ఇంత అని మాకు తెలియదు, ఎట్లా ఒక మేనరిజం పెడదాం ఇది అని అనుకున్నప్పుడు బ్రహ్మానంద గారికి ఆ మేనరిజం పెట్టడం, డైలాగ్ మేనరిజం. సో అది పెట్టి అది అంత బాగా వర్కౌట్ అవ్వటం, ఆయన అంత బాగా చేయటం. అంటే ఒక గుమస్తా, అంటే ఒక అంతమంది రౌడీల మధ్య, గోండాల మధ్య పాపం ఈయన ఒక మ్యాక్ లాగా అక్కడ ఉండటం, బెదురుగా పనిచేయటం, ఆ ఇన్సెక్యూరిటీ, ఆయన ఎక్స్ట్రాడినరీ, అమేజింగ్గా చేశారు ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఆయన చేయటం వల్ల హౌస్ సీన్స్ అన్నీ కూడా ఒక లైఫ్ వచ్చేసింది. అది అట్లా. అలాగే సునీల్ నేను అప్పటికే సొంతం అలాంటివి చేస్తున్నాం. అందరి వాళ్ళు ఫెంటాస్టిక్ క్యారెక్టర్ చేశాడు. సునీల్ ఎనర్జీ అంతా నాకు చాలా ఇష్టం. సునీల్ తోటి క్యారెక్టర్ చేయాలి. సునీల్కి గ్రిప్ ఉన్నదేమో మన యాక్సెంట్ ఉంటుంది అంతా. ఇది తెలంగాణ బ్యాక్ డ్రాప్లో చేస్తుంది. ఆ తెలంగాణ మీద తనకి గ్రిప్ లేదు. ఎలాగన్నప్పుడు ఒక క్యారెక్టర్ ఉంటాడు అక్కడ వచ్చి జాయిన్ అయ్యాడు అన్నట్టు అనుకుని అతని క్యారెక్టర్ని పెట్టి, కత్తి అనే క్యారెక్టర్ని పెట్టి సునీల్ టెరిఫిక్గా చేశాడు. ఇక ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అతను డ్యాన్సులు కానీ, అప్పటికి అందాల రౌండ్ రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిపోవడంతో ఇతను డ్యాన్స్ కూడా వాడాలనుకుని అది పెట్టాను మళ్ళీ ఫైనల్గా. ఆ డ్యాన్స్ అలాగా సునీల్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు ఆ కత్తి క్యారెక్టర్. దానికి ప్రధాన రెస్పాన్స్. అలాగే మాస్టర్ భరత్, వాడు చిన్న బొడ్డోడు క్యారెక్టర్, మణిరత్నం అనే క్యారెక్టర్ పెట్టి వాడు చాలా బాగా చేశాడు. అట్లాగే జెనీలియా చాలా క్యూట్గా ఉంటుంది ఆ సినిమాలో, చాలా ఎనర్జెటిక్గా తను చాలా బాగా చేసింది. తను ప్లస్ అయింది ఆ సినిమాకి, తను కూడా ఫ్రెష్గా అనిపించింది. అలా అందరూ ఆ సినిమాకి చాలా చాలా బాగా చేశారు. మ్యూజిక్ ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు, చక్రి మ్యూజిక్ సినిమాకి ఎంతవరకు ప్లస్ అయ్యింది? డెఫినెట్గా చక్రి మంచి సాంగ్స్ చేశాడు. చక్రితో నేను ఫస్ట్ టైం చేయటం అది. చాలా తక్కువ బడ్జెట్, అవును కష్టాలకి పాపం తను చాలా మంచి మనిషి అవటం, బడ్జెట్ని కూడా పట్టించుకోకుండా పాపం తను చాలా మంచోడు, తెలుసు కదా, ప్యాషనేట్గా పనిచేశాడు, మంచి సాంగ్స్ ఇచ్చాడు. తనే నాకు రామజోగ శాస్త్రి గారు అంతకుముందు తెలిసినా కానీ తను కూడా పరిచయం చేసేటప్పుడు అలా రామజోగ శాస్త్రి గారు వచ్చారు. పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫెంటాస్టిక్గా చేశాడు. ఆ సినిమాకున్న బడ్జెట్కి ఏది లేదు కదా, ఆ మినిమం ఇదిలో కూడా తను పాపం ఏది ఆలోచించకుండా చాలా ఫెంటాస్టిక్ వర్క్. అలా పీనట్స్ ఆ సినిమాకి మ్యూజిక్ మీద మేము ఖర్చు పెట్టింది అది ఆలోచించకుండా సినిమాకి హెల్ప్ అవ్వాలని తను ఫెంటాస్టిక్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండు చాలా బాగా చేశాడు. సినిమా రిలీజ్ అయింది, మంచి మంచి హిట్ ట్రాక్ వచ్చింది. సో మీరు అందుకున్న ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఇక ఆ సినిమాకి అక్కడి నుంచే ఫోన్లు స్టార్ట్ అయినాయి. ఫస్ట్ నాకు అప్పుడు యూరోప్లో ఉన్నాం కదా, ఆ రివ్యూస్ పెట్టారు అందరూ, ఫెంటాస్టిక్ రివ్యూస్ ఇచ్చారు. 3.5 3.75 ఇలా ఇచ్చారు అందరూ కూడా. అందరూ చాలా ఎంకరేజ్ చేశారు ఆ సినిమాని. అది నేను చూడలేదు అప్పుడు, ఇంకా నా దగ్గర ఇంటర్నెట్ని యూజ్ చేయట్లేదు అనుకుంటా నేను. నయనతార చూపించింది ఇంతంత ఫెంటాస్టిక్ రివ్యూస్ వచ్చినాయి సినిమాకి అని. సాంగ్ చేస్తున్నాం కదా అప్పుడు అని చూపించింది. నేను షాక్ అయ్యాను, ఇంతంత రేటింగ్స్ ఇచ్చారు, ఎంత గొప్పగా రాశారని అక్కడ చదివాను నేను. అది ఫస్ట్ అది. ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి, అట్లాగే రెడ్డి గారు ఫోన్ చేసి, అందరూ ఫోన్ చేసి సూపర్ హిట్ నీకు చెప్పాను కదా అది అని చెప్పేసి అందరూ మెయిన్గా రెడ్డి గారు, పెదరెడ్డి గారు ఎవరైతే ఉంటారో ఆయన ఫోన్ చేసి అంత అప్రిషియేట్ చేయడం, ఆయన అంత ఎగ్జైట్ అవ్వడం నాకు చాలా బాగా అనిపించింది. అలాగే సత్యనారాయణ రెడ్డి ఎలాంటి మెంటాలిటీ అంటే ఎప్పుడు చెప్తుండే కూడా సినిమా గురించి, ఎన్నేళ్ళైనా చెప్తూ ఉంటాడు, ఇప్పటికి చెప్తాడు. అది ఎంత కలెక్ట్ చేసింది అక్కడ, లేకపోతే మనకి ఓడియన్లో సెకండ్ హైయెస్ట్ ఫుట్ఫాల్ నువ్వే కావాలి, తర్వాత ఇదే. అంటే అది తనకి సినిమా మీద ఉన్న లవ్ అవన్నీ చెప్తూ ఉండేవాడు. చాలామంది ఆ సినిమాని దేవి శ్రీ ప్రసాద్ ఫోన్ చేసి భయ్యా ఫెంటాస్టిక్ ఫిల్మ్ భయ్యా, టెరిఫిక్ అది చెప్పేసి, తను మ్యూజిక్ డైరెక్టర్ కాకపోయినా తను అట్లా అందరూ చాలామంది, రవితేజ అలా. ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత అదర్ లాంగ్వేజ్లో కూడా రీమేక్ అయింది. తమిళ్లో రీమేక్ అయింది, కన్నడలో రీమేక్ అయింది, ఈవెన్ ఒరియాలో కూడా రీమేక్ అయింది కదా. బెంగాలీలో సారీ బెంగాలీ శంకర్ చేసాడు. హిందీలో డబ్ అయింది. సో ఆల్మోస్ట్ అంటే ఒక విధంగా చెప్పాలంటే, అంటే ఇప్పుడంటే పాన్ ఇండియా అని వచ్చింది కానీ అప్పట్లో ఒక విధంగా ఆల్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయింది.
సో ఆ రిసెప్షన్ అనేది ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే శత్రుఘ్న సిన్హా గారు నాకు ఒక చిన్న అడ్వాన్స్ కూడా ఇచ్చి ఆ సినిమా నేను రైట్స్ తీసుకుని అప్పుడు నన్ను డైరెక్ట్ చేయమన్నారు. ఓ వాళ్ళ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేద్దాం అన్నప్పుడు. అప్పుడు నాకు డీ తర్వాత వరుసని సినిమాలు ఎక్కడ గ్యాప్ లేదు కదా, నాకు కుదరలేదు అలాగా. సో అలా అన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళటం సంతోషంగా అనిపిస్తుంది కదా. ఏం చేశారు మరి అడ్వాన్స్ తర్వాత? చిన్న అడ్వాన్స్, చిన్న అడ్వాన్స్. ఆయన బాంబేకి పిలిపించి ఆ సినిమాని అప్రిషియేట్ చేసి వాళ్ళ ఇంటికి ఒక చిన్న అడ్వాన్స్ ఇచ్చి అంటే రెస్పెక్ట్ చేశారు ఆయన. అదే అదే సరే 2000 ఈ సక్సెస్ అందరూ ఫుల్ ఎంజాయ్, ఇక తర్వాత ఎవరి కెరీర్ వాళ్ళకి పీక్స్కి వెళ్ళిపోయినాయి, అది ఓకే. మళ్ళా దీనికి సీక్వెల్ చేయాలి అని 2020లో D&D అనౌన్స్ చేశారు కదా. చేసాం, మంచు విష్ణుతో చేద్దామని. ఇది 2025. ఏమైంది 5 ఏళ్లలో? అసలు ఆ ప్రాజెక్ట్ ఎక్కడ వేసిన అక్కడే ఉంటాను. ఫ్రాంక్ ఏంటంటే భయ చేసాం, దాన్ని కథ చేసాం, షేప్ వచ్చింది, విష్ణుకి నచ్చింది, వెళ్దామని అనుకుంటున్నప్పుడు మళ్ళీ నాకే డౌట్ వచ్చింది, విష్ణుకు డౌట్ వచ్చింది. అంటే ఆ శ్రీహరి క్యారెక్టర్ లేకుండా ఎలా ఇది అనేది మాకు అనిపించింది. మళ్ళీ సరే వేరే కథ చేద్దాం అనుకుని మళ్ళీ వేరే కథ కూడా చేసాం. సో సంహవ్ అది వర్కౌట్ అవ్వాలి. డీ సీక్వెల్ అనుకుంది, ఒక స్టేజ్ వరకు వర్క్ చేసాం. అది మా అందరికీ కూడా బాగానే ఉందని ఒక టైంలో అనిపించిన మళ్ళీ అక్కడ అందరికీ డౌట్స్ వచ్చినాయి. సో దాన్ని మళ్ళీ వేరే కథ చేసాం. అది ఒక టైంకి వచ్చిన తర్వాత అది ఎందుకో సంహవ్ వర్కౌట్ అవ్వలేదు. సో అట్లా ఆగిపోయింది అది. బట్ అది ఇక కంప్లీట్గా ఆపేసినట్టేనా? ఏమన్నా మళ్ళీ ప్రయత్నం చూద్దాం, ఎప్పుడైనా స్ట్రైక్ అయితే ఎప్పుడన్నా మంచి ఐడియా వస్తే, ఏదైనా ఐడియా రావాలి కదా. సో విష్ణు ఇప్పుడు కన్నప్పతో రాబోతున్నాడు. దానికి ముందు ఈ సినిమా ఏంటి రిలీజ్ చేయడం అనేది ఒక ట్రయల్ లాగానా ఎలా? తన పాప ఎప్పటి నుంచో తనకి ఇంట్రెస్ట్ ఉంది, 4K అంతా చేయించాడు. అది కన్నప్ప త్వరలో రిలీజ్ అవుతుంది. దాని ముందు చేస్తే డెఫినెట్గా బాగుండాలని కోరుకుంటాను నేను. కన్నప్ప పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటాం. అట్లాగే ఈ సినిమా మరి తన డెసిషన్ అది ఇప్పుడు చేయాలనేది. ఓకే. సో నేను డెఫినెట్గా విష్ణు బాగుంటుంది అని చెప్పాను, అంతే. అంటే ఈ మధ్య రిలీజ్ సినిమాలకు కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యి పబ్లిసిటీ పరంగా కానీ కేర్ తీసుకొని చేస్తున్నారు. దానికి తగ్గట్టే రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. కొన్ని సినిమాలకు రాకపోవచ్చు. వెంకీ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది కదా అప్పుడు. అవును, ఇప్పుడు వెంకీ వచ్చింది, మహేష్ బాబు సినిమాలు కలేజా వస్తున్నాయి. ఈవెన్ జస్ట్ ఒక రీసెంట్గా రిలీజ్ అయిన కలేజా కూడా ఇప్పటివరకు ఏ సినిమాకి రానంత కలెక్షన్ వచ్చినాయి. సో ఇప్పుడు ఈ రిలీజ్ అవ్వబోతున్న డీ మీద మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? ఆ డీ రిలీజ్ అయినట్టే నేను క్యాల్కులేషన్స్ నాకేం లేవు. తన ప్లానింగ్ అంతా విష్ణుని చేశాడు. సో ఎంతైనా నాకు చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ కాబట్టి ఇది నేను కూడా అంటే యాక్చువల్గా వెంకీ కూడా నేను పెద్ద ప్రమోట్ చేసింది ఏం లేదు, నేనేం చేయాల. బట్ దీనికి మీరు చేస్తే బాగుంటుందని మీరు అన్నప్పుడు సో డెఫినెట్గా నా బాధ్యతగా కూడా ఫీల్ అయ్యాను. అందుకని ఈ సార్ ప్రమోట్ చేద్దాం, మాట్లాడదామని అనుకున్నా. ఓకే. సరే, యాక్చువల్గా ఈరోజుకి మీ అందరూ వాడి సినిమా రిలీజ్ అయ్యి 20 years. డేట్ 4th కదా, ఈరోజు 5th కదా. 5th, June 5th 20 years. అంటే ఒక పెద్ద హీరోతో సినిమా చేశారు. అంటే వెంకీ తర్వాత ఇమ్మీడియట్గా మెగాస్టార్తో సినిమా చేయటం. బట్ ఆ సినిమా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో రిజల్ట్ రాకపోవటం మీద ఏంటి మీకు? అంటే మేబీ అంటే చిరంజీవి గారు అంటే ఎక్స్పెక్టేషన్కి ఎక్కడ ఉంటుంది. సో ఆ కథకి మేబీ నేను అంత సూటబుల్ కాదేమో. ఆ కథకి అది భూపతిరాజు గారు తయారు చేసిన కథ. సో బట్ ఈరోజు కూడా టీవీలో చూస్తుంటే చేయాల్సినంత చేసాం. అది బ్యాడ్ ఫిల్మ్ కాదు అది, అంటే అబౌవ్ యావరేజ్ ఫిల్మ్, అబౌవ్ యావరేజ్ ఫిల్మ్. బట్ ఏమైందంటే మేము అనుకున్నాం చిరంజీవి గారు అంటే నేను యాక్చువల్గా ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేయాలని ఆశపడ్డాను ఆయనతోటి, అంటే నా సొంత కథతో చేయాలని ఆశపడ్డాను. బట్ అప్పటికి ఆ కథ ఓకే ఉండటం, ఓకే అయిన కథలోకి నన్ను పిలిచారు. సో నేను కానీ అందరం కానీ చేయాల్సినంత చేసాం కానీ అంటే మేము అనుకున్నంత రిజల్ట్ రాలేదు. బట్ అందులో ఇప్పటికీ ఆ సినిమాని మీరు అన్నట్టు అందరూ ఎఫిషియేట్ చేస్తుంటారు. టీవీలో వస్తుంటే ఇప్పుడు చాలా మంది చెప్తారు, ఎంజాయ్ చేస్తాం, అందరూ చెప్తారు అది. సో నాకు అంటే బట్ ఆ సినిమా ఎందుకు అంత తేడా కొట్టిందని
అంటే ఎందుకు అంటే అది అంటే జనరల్గా నేనే చెప్తున్నాను కదా, బహుశా అలాంటి కథకు నేను సూటబుల్ కాదేమో అంటున్నాను నేను. మీరు సూటబుల్ కాదనేది కాదు కదా. ఇప్పుడు ఏదో ఒక ఫాల్ట్ ఉంటుంది. మీరు నేను డైరెక్టర్ పేరు మారినందువల్ల సినిమా రిజల్ట్ మారదు కదా. అలా అని కాదు. ఆ పేరని కాదు, నేనేం చెప్తానంటే ఆల్మోస్ట్ అది నేనే తీసుకుంటున్నాను. అంటే అది మంచి కథే కావచ్చు, కానీ ఆ కథకు నేను సూటబుల్ కాదేమో అంటున్నాను. అంటే మీరు అర్థం చేసుకుంటే బ్లేమ్ నేనే తీసుకుంటున్నాను. అర్థమైందా మీకు? అదే బట్ మీరు అన్నట్టు ఆ సినిమా ఇప్పటికీ అందరూ చెప్తుంటారు కామెడీ ఎంత బాగుంది అని అలా చెప్తారు కదా, అది సంతోషంగా ఉంటుంది. బట్ దాంతో నేను సాధించింది ఏంటంటే చిరంజీవి గారిని డైరెక్ట్ చేశాను. ఆ అచీవ్మెంట్ కదా అది నాకు ఆ విధంగా ఆ సంతృప్తి ఎప్పటికీ ఉంది. మళ్ళీ ఆ సినిమా తర్వాత మళ్ళీ ఎప్పుడు చిరంజీవి గారితో ప్రయత్నాలు ఏం జరగలేదా అసలు? చిరంజీవి గారు ఎప్పుడు ఆ సినిమా తర్వాత ఆ రిలేషన్ అలాగే మెయింటైన్ అవుతూ వచ్చింది. ఎప్పుడు ఏ పార్టీ అని పిలిచేవారు, అలా చేసాం. ఆ తర్వాత మళ్ళీ బ్రూస్లీతో కలిసి మళ్ళీ ఆయన రీఎంట్రీ కూడా మన బ్రూస్లీలోనే జరిగింది. అది ఆయన నాకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అది. బట్ 2 times డిసప్పాయింట్ అయింది కదా, అది ఎలా? సమ్టైమ్స్ అంటే బ్రూస్లీ ఆ 2 సినిమాల్లోనూ జరిగిన విచిత్రం ఏంటంటే, అది బ్రూస్లీ నాట్ ఏ బ్యాడ్ ఫిల్మ్, ఎవరికి నష్టపరిచిన సినిమా కాదు. అది చాలా కంట్రోల్ బడ్జెట్లో తీసాం, చాలా తక్కువ రోజుల్లో తీసాం. ఆ సినిమా అందరికీ వర్కౌట్ అయింది. కానీ నాకు ఉపయోగపడే డైరెక్టర్గా, వాళ్ళకి స్టార్స్ వాళ్ళు పెద్ద ప్రాబ్లం కాదు, నాకు ఒక డైరెక్టర్గా ఉపయోగపడే విధంగా జరగలేదు, వాట్ ఎవర్ ద రీజన్స్. అంటే నాకు ఇంకొకటి, ఇప్పుడు అందరి వాడి తర్వాత విష్ణు సినిమా డి వచ్చింది, మంచి హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళా పెద్ద హీరో నాగార్జునతో చేశారు కింగ్. ఆ వెంటనే నమ వెంకటేష్ 3 స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. 3 ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ మీకు ఇవ్వాల. ఫ్రాంక్గా చెప్పాలంటే కింగ్ చాలా బాగా పే చేసిన సినిమా. నేను ఎప్పుడు డిఫెండ్ చేయను. కింగ్ ఎక్సెప్ట్ ఆంధ్రాలో కొన్ని ఏరియాలు తప్ప, నైజాం కానీ, సీడెడ్ కానీ, బెంగళూరు కానీ, ఓవర్సీస్ మన నవీన్ గారే, మైత్రి మూవీస్ నవీన్ గారే డిస్ట్రిబ్యూటరు. ఆయనకు ప్రాఫిట్ కాబట్టే ఆ నెక్స్ట్ వెంకటేష్ బాబు సినిమా నేనే తీసుకున్నాను. అది హ్యాపీ సినిమా. సంక్రాంతికి అంత అదుర్స్ లాంటి ఒక ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ సినిమాతో కాంపిటీషన్లో వచ్చి కూడా సినిమా హిట్. ఆ సినిమా అంటే కాకపోతే పెద్ద రేంజ్లు కాదు. అదే అంటే యాక్చువల్గా అప్పుడు ఒక బాగా స్ప్రెడ్ అయింది ఒక విషయం, అది మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు. సీను వైట్ల స్టార్ హీరోల్ని హ్యాండిల్ చేయలేడు అని ఒకటి వచ్చింది, అది మీ దాకా వచ్చింది? అసలు దాకా రాలా. బట్ అలా అయితే మీరు వెంటనే దూకుడు, అదే చెప్తున్నా, అప్పటి వరకు అది ఆ వెంటనే మహేష్ బాబుతో వచ్చిన దూకుడుతో ఆ అపప్రద అనేది పోయింది. కానీ దానికి ముందు మాత్రం ఇది వచ్చింది, అది మీ దాకా వచ్చింది అన్నాడు. అంటే ఆ సినిమాలు హ్యాపీ, ఆ ఫిల్మ్స్ హిట్స్ ఫిల్మ్స్ అవి. అంటే కాకపోతే పెద్ద హిట్లు కాలేదు, సూపర్ హిట్ ఇలా చెప్పుకోవడానికి కాదు అవి. కానీ ఇప్పటికీ కూడా కింగ్ ఎంత కల్ట్గా ఉంటుంది, అది అసలు ఇప్పటికీ ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ వర్క్ ఉంది. ఎక్కడో చిన్న ఏదో లోపం ఉండొచ్చు అన్ని ఏరియాలు. అంటే ఇప్పుడు సీడెడ్ అంత బాగా పే చేసింది, నైజాం బాగా పే చేసింది, ఓవర్సీస్ చేసింది, బెంగళూరు పే చేసింది, అక్కడ ఆంధ్ర ఏరియాలో కొంచెం తగ్గింది, అంతే జరిగింది. నమ్మ వెంకటేష్ అది హ్యాపీ, అందరికీ హ్యాపీ ప్రాజెక్ట్ అది. కానీ ఆ 3 సినిమాల్లో మీరు గమనిస్తే కామెడీ టింజ్ అనేది హైలైట్. అదే మామూలు కాదు అసలు. ఇప్పుడు ఇప్పటికీ కింగ్లో త్రిష అండ్ మన బ్రహ్మానందం గారిది ప్యారడీలకు కానీ దాన్నే వాడుతుంటారు. అది అసలు మామూలు ఫేమస్ అవ్వలేదు. అలాగే నమో వెంకటేష్ కామెడీ అల్టిమేట్. అసలు అంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా డిసప్పాయింట్ అయినప్పుడు జనరల్గా ఎంతో కొంత మనకి అరే ఏంది అని ఎక్కడ లోపం అనేది ఒక ఇన్నర్గా అనుకున్న రేంజ్కి రీచ్ అవ్వకపోవడానికి కారణాలను ఐడెంటిఫై చేసే దూకుడు చేశాను. ఆ దూకుడు ఏ లెవెల్కి వెళ్ళిందో మీకు తెలుసు కదా. ఆ తర్వాత చేసిన భాష ఆ రోజుకి ఎన్టీఆర్ కెరియర్ హైయెస్ట్. మీరు ఎక్కడ చూసుకున్నా ఎనీ ఏరియా, అది నైజాం అవ్వచ్చు, మన ఆంధ్ర. బట్ ఈవెన్ భాష మీద కూడా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కదా ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ పెట్టుకుని ఉండొచ్చు. బట్ నేను అప్పుడు దూకుడు చేసి ఉండటం వల్ల కావచ్చు, కంపారిజన్ తప్ప ఎన్టీఆర్ కెరియర్స్ హైయెస్ట్ ఆ రోజుకి. మీరు ఎక్కడైనా చూసుకోండి ఎనీ ఏరియా, అది ఓవర్సీస్తో సహా. ఓవర్సీస్ అలా ఫస్ట్ టైం 1.4 అంటే మిలియన్ క్రాస్ చేసిన సినిమా అదే తనకి. అట్లా ప్రతి ఏరియా కూడా, ప్రతి ఏరియా నైజాం అవ్వచ్చు, సీడెడ్ అవ్వచ్చు,
అన్ని ఏరియాల్లో కూడా ఆ టైంకి అది హైయెస్ట్. భాష చాలా పెద్ద హిట్, కాకపోతే దూకుడుతో కంపేర్ చేసేంత కంటెంట్ అందులో లేకపోయి ఉండొచ్చు. బట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పుడు మళ్ళీ ప్రీవియస్ ఫిల్మ్ అంటే ఒకసారి జరుగుతాయి కదా సార్. ఇప్పుడు మనం ఇన్ని సినిమాలు వెంకీ కానీ, అందరివాడు కానీ, ఈవెన్ డి, అలాగే రెడీ. కింగ్, రెడీ, ఈవెన్ దూకుడు, వీటన్నిటిలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అనేది హైలైట్ అసలు. యా, సో ఆయన్ని బేస్ చేసుకొని మీరు అంటే ఆయన్ని దృష్టిలో పెట్టుకొని ఆ క్యారెక్టర్స్ సృష్టించుకొని దాన్ని హైలైట్ చేశారా ఎలా? అసలు ఒక విధంగా చెప్పాలంటే ఇంత సక్సెస్, మీ కెరియర్ సక్సెస్లో బ్రహ్మానందం ఎంత పర్సెంటేజ్ ఉంది? డెఫినెట్గా. ఎందుకో మా ఇద్దరిది బాగా వర్కౌట్ అయింది. అంటే ఆయన్ని దృష్టిలో పెట్టుకున్నాను కాదు, ఎప్పుడు హీరోని దృష్టిలో పెట్టుకునే కదా అది మెయిన్, అది ఉంటుంది, థీమ్ అనేది అది ఉంటుంది. బ్రహ్మానందం గారిది నాకు డి నుంచి సెట్ అయింది. వెంకీలో అదిరిపోతుంది క్యారెక్టర్, అది గజాల. ఆ తర్వాత డి నుంచి నాకు ఒక రూట్ దొరికింది నాకు, ఈయన్ని ఇలా వాడుకోవచ్చు అనేది. సో అదే మళ్ళీ దుబాయ్ సీన్లో వర్కౌట్ అయింది. ఆ తర్వాత చేసిన రెడీలో ఇంకా బిగ్ టైం వర్కౌట్ అయింది. ఇక నేను ఎప్పుడైతే వర్కౌట్ అవుతుందో వదలం కదా. సో అట్లాగే ఎంతమంది కమెడియన్స్ ఉన్నా సెకండ్ హాఫ్ ఎక్కువ లోడ్ ఆయన మీద వేసేవాడిని. ఒక స్పెషల్ కింద సెకండ్ హాఫ్ ఆయన దించడం అలా చేయడం స్టార్ట్ చేసాం. రెడీలో సెకండ్ హాఫ్ వస్తారైనా. అట్లాగే నమోలో వర్కౌట్ అయింది, కింగ్లో విపరీతంగా వర్కౌట్ అయింది, ఇంకో దూకుల్లో అల్టిమేట్, భాషలో పీక్స్. సో అట్లాగా నాకు వర్కౌట్ అయింది. ఆయనకి కూడా నా మీద అంత కాన్ఫిడెన్స్ ఉండేది. అంటే నేను అనుకున్నది ఎగ్జాక్ట్గా డెలివరీ చేయడానికి ఆయన ప్రయత్నం చాలా కష్టపడి చేసేవారు ఆయన. ఆ విధంగా ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలని ఎప్పుడు కూడా అన్ని పెద్ద హిట్స్లో ఆయన కాంట్రిబ్యూషన్కి. అలాగే మీ డిపార్ట్మెంట్ అంటే మీ రైటింగ్ సైడ్ కానీ, మీకు మీ టీం కోన వెంకట్ కానీ, గోపిమోహన్ కానీ, వాళ్ళ కృషి ఏంటి? మీ డెఫినెట్గా మాకు సింక్ బాగుండింది. ఇప్పుడు సినిమా ఎట్లా అనేది ఒక టైమింగ్, అది నేను రాస్తేనే వస్తుంది. సో నాకేం కావాలి అనేది కొంచెం ఎట్లా గైడ్ చేయడానికి అన్నిటికీ గోపిమోహన్ కానీ, కోన వెంకట్ కానీ అందరూ వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ ఒక టీం వర్క్ లాగా మేము మా సిట్టింగ్స్ ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ సిట్టింగ్స్తో నేను రైటర్స్ని కట్ చేసుకుంటాను ఇప్పుడు. ఇంకా షూటింగ్ స్పాట్కి నాకు ఎప్పుడు రైటర్ రావడం అనేది కానీ ఇప్పుడు జరగదు. ఓకే ఓకే. ఆ సిట్టింగ్స్ అప్పుడు మాత్రం వాళ్ళతోటి ఎంజాయ్ చేస్తాను. వాళ్ళతోటి ఆ స్టోరీ మేకింగ్ అంతా జరిగిపోయిన తర్వాత, ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఇక నేను అక్కడితో కట్ అవుతాను. ఇంకా షూటింగ్ స్పాట్కి ఎప్పుడు ఒక రైటర్ రావడం అనేది మన సినిమాలకు జరగలేదు ఎప్పుడు కూడా. హ్యాబిట్కి కానీ ఎక్కడికి కానీ రైటర్స్ రావటం అది లేదు. ఇప్పుడు దూకుడు ముందు వరకు కథ మాటలు యాక్చువల్గా మీది లేదు. దూకుడు ముందు వరకు ఉంది. దుబాయ్ సీన్ నేను మాటలు క్రెడిట్స్లో, దుబాయ్ సీన్ కాదు, దుబాయ్ సీన్ చింతపల్లి రమణ గారు. క్రెడిట్స్ అంటే ఇప్పుడు ఎవరేం రాశారు అనేది పక్కన పెడితే, ఇప్పుడు రెడీ అని నేను చెప్పాను కదా, ప్రతి సినిమాకి కూడా ఫైనల్ వెర్షన్ నేనే రాస్తాను. ఎనీ ఫిల్మ్ రాస్తూ 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 దూకుడుకు వచ్చేటప్పటికి అది నేను చాలా స్పెషల్గా తీసుకున్నాను, ఎక్కువ కేర్ తీసేసుకున్నాను ఆ సినిమాలో. ఇంకా అప్పుడు డైలాగ్స్ కూడా నా పేరు వేసుకోవడం జరిగింది ఆ సినిమాకి. అంటే ఇది నేను యాక్చువల్ మన మధ్య ఉన్న సాన్నిధ్యంతో అడుగుతున్నాను నేను. అంటే రైటర్స్కి క్రెడిట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి మీకు ఏమన్నా కొంచెం గ్యాప్ వచ్చిందా? ఛాన్సే లేదు. అలా క్రెడిట్ ఇవ్వడం కానీ చిన్నపిల్లలు, నేను గోపిమోహన్ చిన్నపిల్లడా, కోన వెంకట చిన్నపిల్లడా, వాళ్ళు ఎలాంటి దిగ్గజాలు వాళ్ళు. వాళ్ళ క్రెడిట్ ఇంకొకటి ఎక్స్ప్లైట్ చేసేంత సీన్ ఎవరికి ఉండదు. అదేం లేదు. నేను బ్రహ్మాండానికి క్రెడిట్లు ఇచ్చేవాడిని. చెప్తున్నాను కదా, చాలా మామూలు, అసలు ఏ కూడా ఉండేది కాదు. అన్ఫార్చునేట్లీ జరిగింది అంతే. ఓకే ఓకే. సో ఇప్పుడు అంతా ఆల్ ఈజ్ వెల్? సో యా, అందరితో చాలా రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆల్ ఈజ్ వెల్. ఓకే. దూకుడు తర్వాత మహేష్తో ఆగడు. ఎందుకు ఆ సక్సెస్ అనేది రిపీట్ చేయలేకపోయారు? ఏంటి అక్కడ ఎక్కడ లోపం? నేను అనుకోవటం, దూకుడు భాషల తర్వాత నా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ కానీ, దూకుడు కాంబినేషన్ వెరీ ఫాస్ట్గా రావటం కానీ, వెరీ ఫాస్ట్గా రావటం కానీ, సో ఆ రీజన్ వల్ల అది ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోయింది. అండ్ నెంబర్ 2, నాకు కానీ మహేష్ బాబుకి కానీ ఇద్దరికి కూడా అంత మాస్ సెట్ అవుతుంది అనేది మేము రియలైజ్ అయ్యాం. అంటే కొంచెం నేను ఎప్పుడు కొంచెం ఫ్యామిలీస్ అంటే యాక్షన్ అన్నీ బ్యాలెన్స్డ్గా వెళ్తాను.
ఆగడికి వచ్చేటప్పుడు కొంచెం మాసీగా ట్రీట్ అంటే మహేష్ బాబుని మాసీగా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో కొంచెం వార్డు చేసి ఉండొచ్చు నేను. సో ఆ రీజన్స్ వల్ల అది ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోయింది ఆ సినిమా. బట్ ఆ తర్వాత మహేష్ని మాసివ్గా చేసి జనాలు యాక్సెప్ట్ చేసి అంటే కొంచెం ఎక్కువ వెళ్ళాం అందులో. అంటే ఒక రూరల్ కాప్ పెట్టి తనతో ఎక్కువ మాట్లాడించి, దూకుడులో చూస్తే మీకు సటిల్గా ఉంటుంది, ఆగడిలో కొంచెం లిటిల్ లౌడ్ ఉంటుంది. దానికి నాకు రీజన్ ఏంటంటే మహేష్ బాబుని ఇంకా కొంచెం ఆ రూరల్ కొడుతీ ఎదుగులో కూడా ఇది ఇంకా బాగా చేయాలి, ప్రజెంట్ చేయాలి అనే ఉద్దేశంతో చేశాను. ఓకే. సమ్టైమ్స్ ఆగడు తర్వాత బ్రూస్లీ ఇవన్నీ అలా 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 వచ్చినాయి. ఆ స్టేజ్ తర్వాత మళ్ళా పెద్ద హీరోలతో సినిమా చేయలేకపోవడానికి ఏంటి రీజన్? ఈ పెద్ద హీరోలతో సినిమా చేయకపోవడానికి రీజన్ అంటే ఏముంటుంది? సక్సెస్సే కదా ఉంటుంది. ఇప్పుడు నేను ఎప్పుడు చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలకు వచ్చాను, డైరెక్ట్ పెద్ద సినిమాలతో రాలేదు కదా, చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలకు వచ్చాం. అగైన్ మనం ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోకుండా నేనే వెళ్ళను ఎవరి దగ్గరికి కూడా, నేను చేస్తానని వెళ్ళను. ఎందుకంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్. అట్లాగే మనం విశ్వం అనే సినిమా చేసాం. ఐఎమ్ హ్యాపీ విత్ దట్ ఫిలిం. బికాజ్ ఏంటంటే మేము ఏదైతే అనుకున్నామో అదొక కొంచెం టెంప్లెట్ స్టోరీ, దాంట్లో కూడా వర్క్ అయింది, కామెడీనే వర్కౌట్ అయింది. వర్కౌట్ అయ్యి ఆ సినిమా మేము ఏదైతే అనుకున్నామో ఆ విధంగా పే చేసింది ఆ సినిమా. సో అదొక రిలీఫ్గా ఫీల్ అవుతున్నాను నేను. బట్ దాని ప్రమోషన్స్, దాని ప్రీ రిలీజ్లోనే నేను చెప్పడం జరిగింది, నా నుంచి ఫుల్ లెంగ్త్ కామెడీ కోరుకుంటున్నారు అని చేత నేను నెక్స్ట్ చేయబోయే సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ చేస్తానన్నాను. ఆ విషయంలో కూడా వర్క్ అయింది ఏంటి, ఆ కామెడీ బాగా వర్కౌట్ అవ్వడంలో ఆ సినిమా సేవ్ అయింది. సో అందుకని నెక్స్ట్ నేను ఇప్పుడు చేయబోయేది ఫుల్ లెంగ్త్ కామెడీతో చేస్తాను. ఒక్కసారి మీ కెరియర్ దాదాపు 25 ఇయర్సా? 25 ఇయర్స్. 25 ఇయర్స్ కెరియర్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఫుల్లీ సాటిస్ఫైడ్ అని చెప్పను కానీ సాటిస్ఫైడ్. అంటే నేను ఊహించని ఎన్నో జరిగినాయి. నేను అనుకోలేదు ఇన్ని సంవత్సరాలు డైరెక్టర్గా ఉంటాం, ఇంత చేస్తామని అనుకోలేదు. నేను ఒక విధంగా కంటెంటెడ్, చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే నా నుంచి ఇంకా రావాల్సినంత ఇంకా రాలేదు, ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది అనే ఫీలింగ్ ఉంది. ఐఎమ్ కంటెంటెడ్, హ్యాపీ విత్ మై కెరియర్. అంటే ఈ జర్నీలో మీరు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తులు అంటే ఎవరు? చాలామంది ఉన్నారు, చాలామందికి చెప్పాలి, కొంతమంది మర్చిపోవచ్చు కూడా పొరపాటుని. ముఖ్యంగా నన్ను సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చిన ఎన్వి రెడ్డి గారికి ఫస్ట్. అట్లాగే ఇప్పుడు ఆయన లేరు, సాంబిరెడ్డి గారిని ఒక ఆయన. నన్ను డైరెక్టర్ని చేయాలని, నా మీద నమ్మకంతో, నా మీద ఇష్టంతో నన్ను డైరెక్టర్ చేయాలని ఆయన ఒక సినిమా స్టార్ట్ చేశారు, అపరిచితుడు అనే సినిమా. అది అన్ఫార్చునేట్లీ అది ఆగిపోయింది. సో ఆయనకి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండాలి, రుణపడి ఉంటాను. అట్లాగే చాలామంది ఆ తర్వాత ముఖ్యంగా వీళ్ళు. అలాగే ఎప్పుడు నన్ను నాలోని టాలెంట్ని నమ్మి నన్ను బాగా ఎంకరేజ్ చేసింది సచిన్ రెడ్డి, కూడా నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాను. అలాగే నా ఫస్ట్ సినిమాని అవుట్ రేట్కి కొని రిలీజ్ చేసి అంత మంచి రిలీజ్ ఇచ్చి ఆయన అవార్డ్స్ రావడానికి కారణమైన రామోజీరావు గారికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఆయన అక్కడ తాగకుండా నాకు ఆనందం అనే సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ నా కెరియర్కి ఒక బూస్ట్ ఇచ్చిన ఏదైతే మెయిన్ సినిమానో ఆ సినిమాని నాకు ఆయన ఇచ్చారు. ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అట్లా ఇంకా అక్కడి నుంచి చాలామంది ప్రొడ్యూసర్స్, అది అంతా బిజినెస్సే కదా, అదే జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఈ కొంతమంది అన్నోన్ పీపుల్ ఉంటారు, నన్ను సపోర్ట్ చేసి మోరల్గా ఉన్న పీపుల్ ఉంటారు. అట్లాగే నా టెక్నీషియన్స్ ఎంతోమంది, అది రైటర్స్ అవ్వచ్చు, కెమెరామెన్లు అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా నా యాక్టర్స్ అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, ముఖ్యంగా నా హీరోలు, వీళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఇంకొకటి, మీ వ్యక్తిగత జీవిత ప్రభావం మీ కెరీర్ మీద ఏమైనా ఉందా? అసలు జీరో. ఇప్పుడు అసలు నేను సినిమా తప్ప దేన్ని సీరియస్, నా వ్యక్తిగతంగా నాకు ఏ ఇబ్బందులు ఏం లేవు. నేను అంటే పర్సనల్ లైఫ్ ఏ ఇబ్బంది లేదు నాకు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ మై లైఫ్. నాకు అలాంటిది ఏం లేదు, దానికి దీనికి సంబంధం లేదు. సీను వైట్ల వన్ ఆఫ్ ది రిచెస్ట్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్. దీంట్లో ఏంటి నిజానిజాలేంటి?
అయితే హ్యాపీ. మరి మిగతా వాళ్ళు ఎంత ఇచ్చో నాకు తెలియదు కదా. ఎవరికైనా అయ్యో, నాకు నాకు తెలిసి తెలియదు అది. నాకు తెలిసి సీను వైట్లో ఒక 2,000 కోట్ల అధిపతి అనేది అంత సీన్ లేదు, ఎవరో వస్తారు ఇప్పుడు, లేనిపోయింది, అంత సీన్ లేదు. ఓకే, నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, నేను సినిమా వరకు వచ్చేటప్పటికి ఎప్పుడు మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, సినిమాకి ఇచ్చాను ఇంపార్టెన్స్. సో మరి ఆ జెన్యున్ కష్టం ఏంటో నాకు తెలియదు, కానీ నేను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినవి కాబట్టి గ్రో అవటం అలా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు సినిమా కంటే కూడా మీ రియల్ ఎస్టేట్ అనేది మీకు బాగా హెల్ప్ చేసిందా? నేను రియల్ ఎస్టేట్ అంటే సుబ్బారావు, నేను రియల్ ఎస్టేట్ చేయను అసలు. అంటే నేను బిజినెస్ అని కాదు, నాకు ఏదైతే రెమ్యునరేషన్స్ డబ్బులు వస్తున్నాయో నాకేం అలవాట్లు లేవు, ఏ గొడవలు లేవు. నేను ఓన్లీ ఇంకా ఏదైనా ఉంటే ఏదైనా కొనుక్కోవాలంటే వేరే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, ఇంకో దాని మీద. నాకు ఏ నాలెడ్జ్ లేదు ఎక్సెప్ట్ ల్యాండ్. ల్యాండ్ అంటే ఇస్తున్నది అట్లా, అవి కొంచెం పెరిగి మనకి ఏదో హ్యాపీ, అందరూ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి రీజన్ అది. సో హ్యాపీగా సొంత సినిమాలు కూడా చేసుకోవచ్చు మీరు. నేను ఎప్పుడు చేయను, చేయరా? సొంత సినిమాలు స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి లేదు. నా సినిమాల వల్ల ఎప్పుడు ప్రొడ్యూసర్స్ లాస్ రాలేదు, ఇంక్లూడింగ్ అమరక్ బ్రాండ్ ఇలాంటి సినిమా కూడా నేను ఓపెన్గా చెప్పాను మైత్రి మూవీస్లో. ఇప్పుడు అగైన్ మళ్ళీ మైత్రి మూవీస్లో సినిమా చేస్తున్నాను నేను. సో ఎందుకు చెప్పాను అంటే ఆ దెబ్బ తగిలితే అది నేను తీసుకుంటాను తప్ప అంత బడ్జెట్లో సినిమాని తీస్తాను కాబట్టి. అది ఏదైనా ఫ్లాప్ అయింది అనుకోండి నాకే ఇబ్బంది, కానీ ప్రొడ్యూసర్కి తగలనివ్వకుండా చూసుకుంటాను. అంటే భయం కాదు. ఓకే, మీరు బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు మీరు, నా సినిమాల వల్ల ఏ నిర్మాతకి దెబ్బ తగలేదు, ఏ నిర్మాత నష్టపోలేదు అన్నారు. రేపు ఎవరన్నా వచ్చి మీరు అలా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఎంత నష్టపోయానంటే ఏం చేస్తారు? దానికి ఏం చేస్తుంది, దానికి ఆర్గ్యుమెంట్ ఏముంటుంది దానికి? ఇది ఎలా చెప్పుకుని ఇప్పుడు మైత్రి వాళ్ళు అదే పెద్ద ఎక్కువ డిసప్పాయింట్ చేసిన సినిమా అమరకి బ్రాండ్ని, వాళ్ళకి నేను మళ్ళీ వాళ్ళతో సినిమా చేస్తున్నాను. సో వాళ్ళకి తెలుసు కదా నేను ఏం చేశాను, ఎంతలో తీసాను. చెప్పిన దానికంటే తక్కువలో తీయడం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. చాలా తక్కువలో తీసిన సినిమాని. కానీ మీరు చెప్పిన దానికంటే ఎక్కువ బడ్జెట్ అయిన సినిమా అంటే ఏది మీ కెరీర్లో? నేను అవ్వదు, లేదు, చెయ్యిన పని నేను. అంటే ఇప్పుడు విశ్వం తీసుకుందాం. విశ్వం ఇప్పుడు కెమెరా ముందు చెప్తున్నాను, 110 days చెప్పాను. అంటే అంత స్పాన్ ఉంది సినిమాలో. 110 days చెప్పిన సినిమా ఎన్ని రోజుల్లో తీసాను నేను? 80 daysలో తీసాను. 30 days తగ్గించాను. అంటే డేస్ తగ్గించడం ఒకటే కాదు, ఆర్టిస్ట్ని ఎలా వాడతాను. ఇప్పుడు విశ్వప్రసాద్ గారిని అడిగితే చెప్తారు, మీద నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా మీరు, నీకు విశ్వప్రసాద్ గారు తెలుసు కాబట్టి ఒకసారి ఆయన అడిగితే నేను ఎలా చేసాను చెప్తారు. ఆయన ఒకటే మాట అంటారు, బికాస్ ఆఫ్ దిస్ డైరెక్టర్ ఈయన శ్రీను వైట్ల గారి వల్ల ఈ సినిమా ఫినిష్ అయింది. అంటే నేను ఎలా చేశాను ఆయన చాలామంది చెప్తుంటారు. ఓకే, అట్లా మైత్రి నవీన్ చెప్తుంటాడు, నేను ఎలా తీస్తాను, ఎలా చేస్తాను. ఇంకెవరైనా వచ్చి కావాలని చెప్తే ఇంకా మనం ఏం చేయలేం. నిజం ఏంటి అనేది అదే. సో శ్రీను వైట్ల వల్ల ఇండస్ట్రీలో ఎవరు నష్టపోలేదు, ఎవరు హర్ట్ అవ్వలేదు అంటారు, అంతే కదా? హర్ట్ అనేది రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. అది మనం ఏం చేస్తాం, మనం సినిమా చేయమన్నప్పుడు చేసి ఉండకపోతే హర్ట్ అవుతారు, లేకపోతే ఇంకో రకరకాల కారణాలు ఉంటాయి. నేను చాలా కాన్షియస్గా ఉంటాను. నేను ఓకే, నా డబ్బుని ఎంత జాగ్రత్తగా ఉంటానో ప్రొడ్యూసర్ డబ్బు విషయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉంటాను. దానివల్ల నాకు టెక్నీషియన్స్ నుంచి కానీ ఆర్టిస్ట్స్ నుంచి కానీ కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి నాకు. మరీ ఏదో రేపు రిలీజ్ డేట్ ఇచ్చినట్టు ఎలా తీస్తాడేంటి అని ఉంటాయి సందర్భాలు. అదే మీకు సినిమా మీద ప్యాషన్ ఉండొచ్చు, బట్ శ్రీను వైట్ల డబ్బు దగ్గర బాగా గట్టి అంటే పిసినారి కాదు, జాగ్రత్త. కానీ నాకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా? ఉన్నారు. పేర్లని అవసరం, లాభాలు వచ్చి కూడా నాకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. నేను గట్టి అయితే వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి, వదిలేస్తాను నేను. ఎంత ఉంది అలా వదిలేసింది సుమారు? నేను ఒక సినిమాకి చెప్తాను మీకు, డబ్బుల విషయంలో ఎంత ఇదిగా ఉంటానంటే, దుబాయ్ సినిమా తర్వాత నేను రెడీ సినిమా కమిట్ అయ్యాను. రెడీకి ఒక రెమ్యునరేషన్ నేను రవికిషోర్ గారు అన్నారు, రెమ్యునరేషన్ అంటే ఓకే సార్ అన్నాను. బయటకు వచ్చిన తర్వాత మా రైటర్స్ ఏమంటే మీకు ఏంటంటే అంత తక్కువ వేసుకున్నారంట అన్నారు. అంటే ఏంటది? అట్లాగా 3 సినిమాలు హిట్ అయిన తర్వాత, అంత పెద్ద హిట్లు అయిన తర్వాత నేను తర్వాత చేసిన సినిమా కింగ్, దానికి చాలా తక్కువ రెమ్యునరేషన్ చేశాను. అగైన్ మళ్ళీ మా వాళ్ళే ఏంటండి అంత తక్కువ చేయడం ఏంటండి, ఇలా ఉండేది నాకు. సో ఎప్పుడు కూడా మనం దేని వెనకాలైతే పరిగెట్టకుండా ఉంటామో, మనం జెన్యున్గా పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటామో, ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు అని నేను నమ్ముతాను.
సో ఫస్ట్ నేను వీనాస్ని పొరపాటును కూడా కాదు, నేను ఇష్టం వచ్చినట్టు, అంటే ఇష్టం వచ్చినట్టు అంటే విచ్చలుడిగా కాదు, నేను అనుకున్నది చేస్తాను. నచ్చినప్పుడు ఎంత నా మనసుకు నచ్చినట్టు నేను ఎంజాయ్ వెళ్తాను, ట్రిప్స్ వెళ్తాను, తిరుగుతాను, అన్నీ చేస్తుంటాను నేను. అంటే మనకు మనం ఖర్చు పెట్టుకునేది లెక్కలోకి రాదు కదా. ఎవరైనా మన ఫ్రెండ్ సర్కిల్స్లోనో ఎవరన్నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా నేను చెప్పలేను కదా అది ఎంతమందికి నేను ఏం చేస్తుంటానో. ఇప్పుడు మేము ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం సినిమాల గురించి. సినిమాల విషయంలో అలా బిహేవ్ చేశాను నేను, పర్సనల్గా ఎలా బిహేవ్ చేస్తాను అంటే బయట రకరకాల మాట్లాడడానికి అది ఎవరో నేనంటే ఇష్టం లేని మాట్లాడుతుండొచ్చు. మీరు అనలైజ్ చేయాలి ఎలా ఉంటున్నాడు డబ్బుల విషయంలో. నేను ఓపెన్గా అడుగుతున్నా అది మీకు అర్థమవుతుందా? మీకు నేను అబద్ధం చెప్పింది లేదు. మీకు సత్యనారాయణ క్లోజ్ ఫ్రెండ్, ఓకే, మన సర్కిల్ అంతా కామన్ సర్కిలే. నేను ఎలా బిహేవ్ చేశాను అంటే, నేను ఒకటి ఏంటంటే జాగ్రత్తగా ఉండటం అనేది పీనాస్థానం అని అనిపించుకోదు అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. జాగ్రత్త, క్యాలిక్యులేషన్ ఉండాలండి. జాగ్రత్తగా ఉండటం అనేది తప్పేం కాదు, అది అంతే కదా. సో డైరెక్టర్గా మీరు అందుకున్న ఫస్ట్ సినిమాకి మీరు అందుకున్న పారితోషికం ఎంత? ఫస్ట్ సినిమాకి అంటే నేను నీకోసం కదా, నీకోసంకి అప్పట్లో చాలా చిన్న, ఐ థింక్ 1.5 lakh ఎంత తీసుకున్నాను సినిమాకి. ఓకే, 1.5 lakh. ఆ సినిమా బడ్జెట్ చాలా చిన్న బడ్జెట్ సినిమా, 1.5 lakh. తర్వాత నేను ఆనందానికి తీసుకుంది కొంచెం బెటర్ అమౌంట్ తీసుకున్నాను. కెరియర్లో హైయెస్ట్ అది తీసుకున్నాం కదా. ఆ సినిమా ఎలా ఇస్తారు అంటే మార్కెట్ని బట్టే ఇస్తారు కాదన్ను. ఇవాళ డైరెక్టర్లు కోట్లు తీసుకుంటున్నారు, అంటే 50,000 60,000 100,000 అంతవరకు వెళ్తున్నారు. కానీ మీరు ఆఖరి సినిమాకి తీసుకున్న పారితోషికం అప్పట్లో హైయెస్ట్ అనే అన్నారు. అదే నిజం ఎంతో తెలియదు కానీ 12 కోట్లు అప్పట్లోనే అనేది బాగా అనిపించింది. ఏంటి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఒక కథ రెడీ చేసాం, మైత్రిలో ఉంటుంది సినిమా. ఓకే, వెరీ సూన్ డీటెయిల్స్ అన్నీ అనౌన్స్ చేస్తాను. హీరో అన్నీ అనౌన్స్ చేస్తాను. ఫుల్ లెంగ్త్ కామెడీ చాలా ఎగ్జైటింగ్గా వచ్చిన స్టోరీ, అందరికీ బాగా నచ్చింది. మైత్రికి కానీ నాకు కానీ చాలామందికి విపరీతంగా నచ్చిన కథ. సో వెరీ సూన్ ఆ డీటెయిల్స్ అనౌన్స్ చేస్తాను. ఓకే, సినిమాట్లో ఎప్పుడన్నా బాధపడిన సంఘటన ఏమైనా ఉందా ఇండస్ట్రీలో? ఏదైనా ఇన్సిడెంట్స్ వల్ల కానీ, అంటే ఇప్పుడు సొంతం టైంలో కాంట్రవర్సీ వచ్చింది మీ మీద, అలా ఏదన్నా ఇష్యూస్ వల్ల మీరు హర్ట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇండస్ట్రీలో పెద్దగా నాకు అంత బాధపడిపోయినంత మనసుకు తీసుకొని కూడా, అది ఇండస్ట్రీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి అంతంత నాకేం జరగల. సో సమ్ టైమ్స్ కొంచెం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనే సందర్భాలు ఖచ్చితంగా ఉన్నాయి. 1-2 సందర్భాల్లో మరీ అన్యాయంగా బిహేవ్ చేస్తున్నారు. అంటే అది ఎవరు ఇండస్ట్రీ వాళ్ళేనా లేదంటే మీడియా? ఇండస్ట్రీలోని వ్యక్తులే జరిగింది. మీ వ్యక్తిగత విషయాలు కూడా మీడియాకి ఎక్కినాయి అది కొంతవరకు. అది ఆ టైంలో కూడా మీరు హర్ట్ అయి ఉండొచ్చు కదా. అది మా ఇండస్ట్రీ గురించి అడుగుతుంటే చెప్తున్నాను. ఇండస్ట్రీలో 1-2 సందర్భాల్లో జరిగింది ఒకటి, అక్కడ మాట్లాడుతుంది ఇంకోటి, కావాలని ఇంటెన్షనల్గా మాట్లాడుతున్నారు అన్నప్పుడు తర్వాత అలవాటు అయిపోయింది. ఇది ఇక్కడ ఇంతే కదా అని అనుకున్నాం, మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇక్కడ అనేది. ఓకే, అంటే దానికి ఏంటి అసూయ కారణం అనుకోవచ్చా? ఎలా నాకు తెలియదు, మీరే చెప్పాలి. నాకు తెలియదు కదా, మీరు ఏ విషయం మీకు బాగా కాదు ఏ విషయంలో మీరు అట్ట అయిందనేది మీకు తెలుస్తుంది, అది నాకైతే ఉండొచ్చు. రకరకాల రీజన్స్ ఉంటాయి కదా. ఎవరు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఇండస్ట్రీలో? బెస్ట్ డైరెక్టర్స్లో కానీ చాలా ఫ్రెండ్స్ అంటే బెస్ట్ అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నాకు బేసిక్గా ఇండస్ట్రీలో చూస్తే రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి, వీళ్ళందరూ మేము ఇప్పుడు మొదటి నుంచి ఉన్నవారు. ఇది బిగినింగ్ నుంచి ఉన్న సర్కిల్ అది. సో హీరోల్లో అందరితోటి నేను మహేష్ బాబుతో చాలా క్లోజ్గా ఉంటాను. రవితేజ నాకు బాగా ఇది. అట్లాగే డైరెక్టర్స్ వినాయక్ కానీ, వైవి చౌదరి కానీ, ఇట్లా పూరి కానీ, ఇట్లా మా బ్యాచ్ డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు. ఏంటి ఇప్పుడు సీను వైట్ల గోల్ ఏంటి అసలు? సీను వైట్ల టార్గెట్ ఏంటి? సీను వైట్ల గోల్ ఏంటి? మంచి సినిమాలు తీయటమే, అంతకుమించి ఇంకేం లేదు. సినిమా అంటే నాకు ఇష్టం, సినిమా తప్ప నాకు వేరేం తెలీదు. సో మంచి సినిమాలు తీయాలి అంటే నా స్ట్రెంత్ ఏంటో దాని మీద సినిమాలు తీయాలి. ఓకే, హిలేరియస్ ఎంటర్టైనర్స్ తీయాలని కోరిక ఉంది. సో కొంచెం మధ్యలో చిన్న ట్రాక్ తప్పాం కాబట్టి మళ్ళీ ప్రాపర్ కంటెంట్. మీరు ట్రాక్ తప్పారు కాబట్టి అప్డేట్ అవుతున్నారా ఇప్పుడు? ప్రజెంట్ జనరేషన్కి ఎలాంటి సినిమాలు కావాలి? 100%. నేను స్పెండ్ చేసే టైం అంతా హోమ్ థియేటర్లో ఉంటాను, అన్ని సినిమాలు చూస్తాను.
అంటే ఇప్పుడు కరోనా తర్వాత ఓటీటీ అనేది బాగా జనాల్లోకి వచ్చేసింది. అసలు భాషలకు అతీతంగా సినిమాలు లైక్ చేస్తున్నారు, చూస్తున్నారు. హ్యూమన్ టచ్ ఉన్న అదర్ లాంగ్వేజ్ సినిమాలని బాగా చూస్తున్నారు. సో మీ కామెడీ టింజ్కి ఆ హ్యూమన్ టచ్ని మిక్స్ చేస్తూ ఏమన్నా సబ్జెక్టులు ఏమైనా రెడీ చేశారా? చాలా అన్యూజువల్ కంటెంట్స్ రెడీ చేసాం. అంటే అవి కూడా కామెడీకి స్కోప్ ఉన్నవే తీసుకున్నాను ఈసారి. ఓకే. ఎందుకంటే అది నా నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. అంత హై వోల్టేజ్ ఎంటర్టైనర్స్ మనం ఇవ్వటం వల్ల శ్రీను వైట్ల ఏ సినిమా తీసినా ఖచ్చితంగా కామెడీ హిలేరియస్గా ఉండాలని కోరుకుంటారు. ఓకే. అంటే ఇప్పుడు కథలో కామెడీ లేదనుకోండి, లైక్ విశ్వం కథలో కామెడీ ఉండదు, కామెడీని అంత బలవంతంగా తీసుకురావాల్సి వచ్చింది. ఓకే. సో ఇప్పుడు చేసే ప్రతి కథ కూడా కామెడీకి స్కోప్ అనేది తీసుకుంటారు. ఓకే. సో అట్లా చేయబోతున్నాం సినిమా. ఓకే. ఫైనల్గా మ్మ్. డి రిలీజ్ అవబోతుంది కదా, ఆడియన్స్కి ఏం చెప్తారు? డీ రిలీజ్ ఆడియన్స్ కంటే డీ అనే సినిమా చాలా ఎంజాయ్ చేస్తారు. అది ఎప్పుడు కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో అలా ఉంది. ఎంతైనా ఆ 4Kలో థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది డెఫినెట్గా. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఆ సినిమా. నా థియేటర్లో అప్పుడు చూడలేకపోయాను కదా, రిలీజ్కి నేను లేను కదా ఇక్కడ. సో థియేటర్లో సినిమా చూడాలని కోరిక నాకు బాగా ఉంది. అట్లాగే మీ అందరూ కూడా వచ్చి థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మీరు ఆ 2.5 hours సినిమా విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. మీరు అన్నట్టు రిలీజ్ అవబోతున్న డి మంచి ఆదరణ చూరగొనాలి. అలాగే మీరు తయారు చేసుకున్న సబ్జెక్ట్స్తో మన తెలుగు రాష్ట్రాల ప్రజల్ని, తెలుగువారినే కాదు అందరినీ మరింతగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు, బాగుంది. చూశారు కదా శ్రీను వైట్ల గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ NSR సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి AVN ఆంధ్రజ్యోతి.